జి బ్రహ్మరాంబ గారు సాయిరాం. బ్రహ్మరాంబ గారు సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. మమాత్మ సర్వభూతాంతరాత్మ, సర్వుల హృదయాల్లో నిండి ఉన్నా. నాకు 10:50 అని చెప్పారు కదా నాన్న, ఇప్పుడేనా బాబు? సాయిరాం. హలో, చెప్పండి సాయిరాం. 10:50గా నా క్లాసు. అవునండి. ఇప్పుడే ఇప్పుడు భజన పాడమంటారా? క్లాస్ మొదలు పెట్టినా? క్లాస్ మొదలు హలో, పెట్టండి. ఓకే ఓకే. సాయిరాం. క్లాస్ మొదలు పెట్టండి సాయిరాం. సాయిరాం. ఇక్కడ చేరినటువంటి సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో మనకు ఒక చక్కని దీపపు దిక్సూచిలో ఒక దీప స్తంభాన్ని ఎమ్మెల్యే గారిని చూపించారు. వారి ద్వారా మనం అందరం కూడా ఈ సత్సాంగత్యంలో నిరంతరం సత్చింతనతో, మన సత్కార్యాలతో, సదభిప్రాయాలతో ఈ లింకులో చేరడం వల్ల మన జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి భగవాన్ బాబా వారి యొక్క ఆదేశపూర్వకంగా మన దైవత్వాన్ని మరుగుపరిచేటటువంటి గుణాలకు దూరంగా, దైవత్వానికి దగ్గరగా, అశాంతికి దూరంగా పవిత్రమైన ప్రశాంతిని అందించే పరమాత్మ మార్గంలో మనం నడవడానికి మంచి అవకాశాన్ని మనకి కల్పించినటువంటి ఎమ్మెల్యే గారికి, తదితర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక సాయిరాం. ఎన్ని ఆటలాడినా, ఎన్ని నాటకాలు ఆడినా, ఏం చేసినా ప్రపంచం అంతా కూడా సూటిగా మాటలు కోటి పలికినా నీ కడుపు ఎంతయో నిండదురా, సూటిగా ఆత్మజ్యోతిని కన్నని ఆట విడుపు నీ కబునయ్యా అని స్వామి మనకు చెప్పినటువంటి పాటలో అటువంటిది ఆట విడుపు. ఏమి ఆట? ఈ ఆటలో, ఈ మాయా నాటకంలో మనం బయటపడాలంటే, ఇందులోంచి బయటికి పోవాలి అంటే మోక్షమే సరైన పురుషార్థం అని భగవాన్ బాబా వారు చెప్తూ, ఇంతేకాకుండా స్వామివారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ప్రశాంతిలో చేరిన అనేక మంది తిరిగి వాళ్ళ వాళ్ళ స్వస్థానాలకు వెళుతున్నారని మొన్నటి దినం మూర్తి చెప్పాడు. ఒక్కొక్క తూరి పుట్టపర్తి వచ్చినప్పుడంతా కూడాను ఏదైనా ఒక పవిత్ర భావాన్ని మన హృదయంలో దృఢం చేసుకుని ఉన్నటువంటి అపవిత్రమైన చింతనలను ఇక్కడ వదిలిపెట్టిపోయే సంకల్పాన్ని అందరూ కూడా స్థిరం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అని భగవాన్ బాబా వారు తమ దివ్య సందేశంలో మనకి 69వ సంవత్సరంలో స్వామి వారి బర్త్డే సందర్భంగా ఇచ్చినటువంటి దివ్య సందేశాన్ని మనం వాళ్ళు చదువుకుంటున్నాం. తీసేయి ఏదైనా పదార్థాన్ని వదిలిపెట్టండి అని మనకి గైకి వెళ్ళినా, కాశీకి వెళ్ళినా అక్కడ ఏదైనా పదార్థాన్ని వదిలిపెట్టండి అని కొన్ని నియమాలు పెట్టుకుంటాం. పదార్థం యొక్క విషయం కాదు అక్కడ అని భగవాన్ చెప్తూ, పదార్థం ప్రధానమైనటువంటి అంశంగా చెప్తూ, ఈ కలిలో పదార్థాలు తేలిపోయింది కానీ పూర్వం పదార్థ సంబంధమైన విషయం అని చెప్తూ, పరమాత్మ సంబంధమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనలో గల కొన్ని దుర్గుణాలను వదిలిపెట్టి అక్కడి నుంచి సద్గుణాలు తీసుకుపోండి అని దీని యొక్క పవిత్ర భావన. ఈనాడు ఏదైనా వదిలిపెట్టాలంటే బాగా ఆలోచించుకుని నాకు ఇష్టం లేని ఏది అని యోచన చేస్తాడు మానవుడు. వారి కాకరకాయ ఇష్టం లేకపోతే, ఇదిగో ఈశ్వరుడా నీ కాశీలో నా కాకరకాయ వదిలిపెట్టిపోతున్నాను అని ప్రతిజ్ఞ తీసుకుంటాడు. వీడు ఆ కాకరకాయ వదిలిపెట్టి ఈశ్వరుడికి వచ్చే లాభం ఏంటో ఈ రకంగా మనం చేస్తున్నామే కానీ మన దుర్గుణాలని, మన జీవితానికి అడ్డు తగిలే అపవిత్రమైన భావాలు ఏమిటో అవి వదిలిపెట్టడానికి పూనుకోవాలి. కాకరకాయ కాదు, అన్ని రకములైన అభీష్టములు ఏనాటికైనా వదిలిపెట్టక తప్పదు. నీవు కాకరకాయ అనుకుంటావు, నీవు కనిపెంచిన బిడ్డల్ని తల్లులు ఒకరికొకరు ఎడబాసి పెడుతున్నారు. ఏమిటి? ఒకరికొకరికి సంబంధం ఏమాత్రం సంబంధం లేదు. గడిచిన గురుపు నువ్వు చెప్పాను, హరిశ్చంద్రుడు కాటికాపరిగా ఉంటూ మానవ జీవితము, మానవుల మధ్య సంబంధాల గురించి ఒక పద్యాన్ని, సత్యాన్ని తెలియజేశాడు. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునను నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ఉండి నందాక
ఎంతో అల్లాడిన ఈ శరీరపు ఇందు కట్టెలను గాలుతో ఆ ఇల్లాలును ఆ కుమారును తోడైరారు తప్పింపగల్. శరీరం ఉన్నంత వరకు నా ఇల్లాలు, నా పుత్రుడు, నా భూమి నాది అనుకుంటాం. కాదు కాదు, ఈ భ్రాంతిలో ఎంత అల్లాడిందో ఈ శరీరం ఆ భ్రాంతితో. ఇప్పుడు ఈ కట్టెలు కాలుతుంటే ఇల్లాలు రాదు, పుత్రుడు తోడై రాడు, ఎవ్వరూ రారు. కట్టకడపడికి ఆ సర్వేశ్వరుడు ఒక్కడే ముఖ్యం, అంతకంటే ఏదీ లేదనే భావం లోపల హరిశ్చంద్రుడు తన జీవితాన్ని సత్యానికి అంకితం చేసి సర్వస్వం త్యాగం చేసి తాను సాధించిన సూత్రం ఏమిటంటే, ఏది మనది కాదు, మనం ఏ వ్రతం లోపల సత్యాన్ని సాధించామో ఆ సత్య స్వరూపుడే మన వాడిని దృఢం చేసుకున్నాడు. ఆ రకంగా మన జీవితాన్ని ఏదైనా ఒక మార్గంలో ఏదైనా ఒక విషయం లోపల పూర్తిగా త్యాగం చేయడానికి మనం పూనుకోవాలి. మానవులకు ధర్మ అర్థ కామ మోక్షములు పురుషార్థములు అన్నారు. ధర్మ అర్థములు కామము మన యొక్క ప్రార్థనను అనుసరించి మనకు లభించవచ్చు, కానీ మోక్షమే తెలియని పురుషార్థము అన్నారు. అర్ధకామములు కాదు, ధర్మం కాదని నేను బోధిస్తాను. కారణం ఏమిటి? మన యొక్క జన్మాంతర సంస్కారం అనుసరించి ఆ సద్భావం మనలో రావచ్చును, లేక ఆ సంస్కారమే సరిగా లేకపోతే ఎన్ని ఉండి కూడా నిరర్థకమైపోవచ్చును. భగవంతుని అనుగ్రహమే మనకు ప్రధానము. అది ఒక్కడుంటే సర్వగ్రహాలు మనకు హస్తగతమైపోతాయి. మా అమలాపురం టీచర్ చెప్పాడు, అపుత్రస్య గతిర్నాస్తి అని. అది విని నేను లోపలికి వెళ్ళాను. మా విఠలరావుని అడిగాను, ఏమయ్యా నీ కొడుకు లేరు, ఆయన అట్లా చెప్పాడు, నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాను. నిజంగా అపుత్రస్య గతిర్నాస్తి అని భక్తులు లోపల విచారణ సొలుపుతుంటారు. నా దగ్గర కూడా చాలా మంది ప్రార్థిస్తూ ఉంటారు, సంతాన్ని అనుగ్రహించమని. వాడి లేని పశువు ఎందుకురా, భక్తు లేని బ్రతుకెందుకురా, పుత్రు లేని సంసారం ఉన్నామ నరకమునకేరా అని అనేక మంది వాపోతూ ఉంటారు. స్వామి నాకు వేలడంత కొడుకును అందించండి అంటూ ఉంటారు. వేలడంత కొడుకు కొడతాడా ఎక్కడైనా? వారి భావన ఏమంటే ఒక్కడైనా కొడుకుని ఇవ్వండి అని. నిజంగా కొడుకు పుట్టినంత మాత్రాన మోక్ష ప్రాప్తి లభిస్తుందా అంటే లేదు. కొడుకుల్ పుట్టరతంతునే తురవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకులు పుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారి చేనే గతుల్ వడసే పుత్రులు లేని ఆసుకునకున్ వాటిల్యనే దుర్గతుల్ చెడునే మోక్ష పదంబ పుత్రకునుకున్. 100 మంది కొడుకులు పుట్టారు ధృతరాష్ట్రుడికి. ఆ తండ్రికి ఏకత లభించే ఏమీ లేదు. కట్టకడపడికి ఇంత నీరు విడిచేవారు కూడా లేకపోయారు. అదే జాతకం మొట్టమొదటి విరాశాడు శ్రీకృష్ణుడు. లెమ్ము ధనుంజయ విధి బలీయము ధర్మము గెలుచు నిల్చు సత్యము నశించు స్వార్థము సదాయుగ ధర్మమిదే కదోయి కనుగొమ్మికనంచ కాలమన నూర్పురు బిడ్డల తండ్రికైన పిండం బిడు దిక్కు కల్లదకట గ్రహచారము తప్పి వచ్చిన. ఇంతమంది పిల్లలు ఉన్న వాడికి కూడా ప్రారంభం ఆడిస్తుందంటానికి ఇదే నిదర్శనం. ఎంతమంది పిల్లలు ఉంటే ఏం ప్రయోజనం? పిల్లలు కాదు ప్రధానము, ప్రాప్తి మనకు ప్రధానం. భగవంతుని అనుగ్రహమే మనకు ప్రధానము. ఆయన అనుగ్రహం ఒక్కటి ఉంటుందా సర్వగ్రహములు మన హస్తగతమైపోతాయి. సుగుణకు పెండ్లే లేదు, పిల్లలు ఎక్కడా? అతనికి సద్గతి రాలేదా? ఈ రీతిగా యోచన చేస్తే లోకాభివృద్ధి గావించుకోవని మహారాజులు మొదలగు వారికి అపుత్రస్య గతిర్నాస్తి అనే సూక్తి అన్వయిస్తుంది, కానీ అన్ని సందర్భాలలో కాదు. అనగా ప్రభువుకు కుమారుడు లేకపోతే పరిపాలన లోపం కలిగి రాజ్యం భ్రష్టుపడుతుంది గనక ఆ పరిపాలన సరిపే ప్రభువుకు కొడుకు కావాలని ఆ నిమిత్తమై వారు యజ్ఞయాగాలు ఆచరిస్తూ లోకానికి మార్గదర్శకులుగా ఉండే నిమిత్తమై ఈ పదములు పెట్టారే గాని ఇవే మనకు ప్రమాణమైన సూత్రాలుగా మనం అనుసరించకూడదు. లోకంలో పోరాటములు యుద్ధములు జరిగేది ధరణి, ధర్మపత్ని, ధనము, ఈ మూడింటి కొరకే. ధనమూలం ఇదం జగత్ అంటున్నాం. చిన్న విషయాలు తీసుకుంటే ధనమూలం ఇదం జగత్ అని ఎవరు చెప్పారు అంటే అది శాస్త్రంలోనే ఉందయ్యా అంటాం. శాస్త్రం ఎప్పుడు పుట్టింది, ఈ ధనమూలమిదం జగత్ ఎప్పటి నుంచి వచ్చింది అని చక్కగా మనం విచారిస్తే లోకంలో యుద్ధములు జరిగేది కానీ, పోరాటం జరిగేది కానీ ధరణి, ధర్మపత్ని, ధనము, ఈ మూడింటి కొరకే కదా. ధరణి అనగా ఈ పంచభూతమైన ప్రపంచము సక్రమమైన మార్గంలో నడచకుండా పోయినప్పుడు రాక్షస శక్తులను అణిచివేయడానికి
దైవం అవతార స్వరూపుడై లోకంలో వస్తూ ఉంటాడు. ఈ అవతార పురుషునితో దానవులందరూ యుద్ధము కలిపి ఓడిపోయి చివరకు ధర్మములకు విజయం చేకూరుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ధరణి అని పెట్టారు. కృతయుగంలో మత్స్య కూర్మ వరాహ మొదలగు అవతారములంతా ఈ ధరని నిలబెట్టు కోసం యుద్ధం చేసి రాక్షసులను హతమార్చి లోకాన్ని రక్షించాలి. తిరిగి త్రేతాయుగం వచ్చేటప్పటికి ధర్మపత్ని సీతమ్మ వారిని పొందే నిమిత్తమై రావణుడు అనేక క్రూర కృత్యములు చంపడం చేత శ్రీరామచంద్రుడు యుద్ధం చేసి వానరుల సహాయంతో రాక్షసు నిర్మూలన గావించాడు. ఆనాడు యుద్ధం దేనికోసం జరిగిందంటే ధర్మపత్నిని రక్షించడం కోసం. పూర్వం యుద్ధం ధరణిని రక్షించే కోసం. ఇంకా ద్వాపర యుగం వచ్చింది, ధనమూలం ఇదం జగత్గా మారిపోయింది. అయ్యా మాకు 5 గ్రామాలు ఇవ్వండి అని పాండవులు అడగటము, ఇవ్వడానికి వీల్లేదని వారు చెప్పటము, 5 గ్రామాల కోసం ధనం కోసం యుద్ధం ప్రారంభమైంది. ఈ విధంగా ద్వాపర యుగంలో ధనమూలం ఇదం జగత్ అయ్యింది. ధనమూలం ఇదం జగత్ అనే వాక్యము ద్వాపర యుగంలో పుట్టిందే కానీ త్రేత కృత కలియుగములలో పుట్టింది కాదు. అది శాస్త్ర సమ్మతము కాదు. ధర్మమూలం ఇదం జగత్ అనేది సర్వసాక్షి, అదే సర్వాధారం. కనుక ధర్మం కోసమని మన దేహాన్నైనా దహింపజేసే త్యాగానికి పూనుకోవటమే సరైన మానవత్వం. ఇదే మన కర్తవ్య రీతిగా పాటించాలి. మన గృహకృత్యం లోపల ఏ విధమైన అపమార్గము తొక్కనటువంటి ప్రయత్నాన్ని పిల్లలకు బోధించి ఆచరింప చేయాలి. ఆ ఉపాధ్యాయుడు చెప్పినట్లుగా 2వ సంవత్సరం ప్రారంభమైన తక్షణమే మన పిల్లలకు తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను పూజింపజేసి ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతను ఆదరింపజేసి ఇలాంటి పనులను పిల్లల చేత చేయిస్తూ రావాలి. అప్పుడు ఫలాని పిల్లలంటే పుట్టినింటికి తర్వాత కాలు పెట్టిన మెట్టినింటికి తక్కి తెచ్చిన వారవుతారు. ఈ విషయంలో మనం సరైన రీతిగా ప్రయత్నం చేయకపోతే కట్ట కనపడికి తల్లిదండ్రులకు సత్కీర్తి రానటువంటి దురవస్థను అనుభవించవలసిన స్థితి ఏర్పడుతుంది. మీ కన్న తల్లిదండ్రులను సంతోషపెట్టే కార్యక్రమానికి మీరు కూడుకోవాలని నేను ఆశిస్తున్నాను. మనకి కథ తెలిసిందే, భగవాన్ బాబా వారు అనేక మార్లు మనకి కథ చెప్పారు. ఇందాక నుంచి చెప్పుకున్నటువంటి వాటిలో కూడా దేహం యొక్క తత్వము మనకి ఎప్పుడో చెప్పినట్టుగా మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని మనకు లోపల నుండి అంతరాత్మ ప్రబోధ చేస్తుంది. ఎవరు నీ వారు కాదు, నీకు తోడొచ్చిన వారు కాదు అని అక్కడ సత్యహత్యుడి యొక్క కథని చెప్తూ సత్యాన్ని నమ్ముకున్నాను, మధ్యలో వచ్చి మధ్యలో పోయేటటువంటి వాళ్ళు కాదు ఇది అని దాంట్లో ఉన్నటువంటి నా ఇల్లని నా ఇల్లాలని నా పిల్లవాడు నా పుత్రుడని దీనికోసం విలువైనటువంటి జీవితం అంతా అయిపోతోందని దాని గురించి మనకు చెప్తూ స్వామి కొడుకుల గురించి పిల్లల గురించి స్వామి తమాషాలు చేస్తూ ఉంటారు. తమాషాలో కూడా ధర్మాలు చెప్తూ ఉంటారు. ఆ బయట ఎవరో ఉపన్యాసం చెప్తే ఆ లోపలికి వెళ్ళి ఆ విఠలరావు గారు ఆయన ఏమయ్యా నీకు మరి కొడుకు లేదు కదా, నీ గత ఏమిటి, నీకు నరకమేనా అని వాళ్ళని ఉడికిలిస్తూ ఉంటారు అన్నమాట స్వామి. ఆ మాట చెప్పడం ద్వారా వాళ్ళలో ఒక ధర్మబోధ, వాళ్ళలో ఒక ఆలోచన రేకెత్తింపజేసి నిజమైన పుత్రుడు ఎవరు, నిజమైన బంధువు ఎవరు అనేటువంటి విషయాన్ని భగవాన్ బాబా వారు మనకు తెలంగా తెలియజేస్తూ శుకుడు మాట తీసుకొచ్చాడు. ఆయన ధృతరాష్ట్రుడి యొక్క మాట తీసుకొచ్చారు. దాంట్లో ఉన్న పరిస్థితులు తీసుకొస్తూ చివరికి పిండం పెట్టడానికి ఒక నీళ్లు వదలటానికి ఒక నీళ్లు వదలటానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితి రావడానికి కారణం పుత్రుడు కాదు అని చెప్తూ నీ యొక్క ధర్మమే అది నీకు తోడుగా ఉంటుంది అని చెప్పి మోక్షమే నీకు ప్రధానమైన అంశం అని చెప్పి దీంట్లో కూడా మన ఒక తోట సత్సంగంలో ఒకరు చెప్పారు, నాకు మోక్షం కావాలి అని అడగటం స్వార్థము. స్వామి నీ ఆజ్ఞ ఎట్లా అయితే ఎట్లాగూ ఆయన మన కోసం భూమి మీద అవతారం ధరించి ధర్మ సంస్థాపనలో మనందరినీ ఆయనకు కావలసినటువంటి పనిముట్లుగా వాడుకోవటానికి, మనతో ఆడుకోవటానికి, మనతో పాడుకోవటానికి, ఆయన సిద్ధిలాసాలు చూపించడానికి మనకి ఆయన సర్వభువనాలలో నిండినటువంటి దేవుడు సాకార రూపంగా వచ్చినప్పుడు నాకు మోక్షం నాకు ముక్తినిచ్చు అనేటువంటిది అడగదు. స్వామి నీ ఆజ్ఞకు బద్ధులమై నీతో పాటు ఎప్పుడు నీతో పాటు మేముంటూ నీ ఉనికిని గమనిస్తూ ఆ చిద్విలాసాన్ని అనుభవిస్తూ నీతో ఆడుతూ పాడుతూ ఉండేటటువంటి జన్మని మాకు ప్రసాదించమనాలి. కానీ నాకు ముక్తి నాయన నేను లోపల నుంచి పోతానంటే నేను వచ్చింది మీకోసం అయితే మీరు ఎక్కడికి పోతారు అని స్వామి ఒకసారి చెప్పారని ఎవరో చెప్పారు. అట్లాగే ఇక్కడ పుత్రుల గురించి మరి పుత్రుడు లేకపోతే ఈ పుత్రకామేష్టి యాగాలేంటి,
ఈ అశ్వమేధ యాగాలు ఏమిటి, ఈ యాగాలు యజ్ఞాలు చేసేటువంటి పిల్లలు కావాలని మరి స్వామి ఇలా చెప్పారేమిటి అని ఆలోచిస్తే అక్కడ అక్కడ ఒక ధర్మ సూక్ష్మం చెప్పారు. తన తర్వాత దేశానికి ఒక్కొక్క వంశీయులు, ఒక్కొక్క జన్మలు, ఒక్కొక్క వంశాలు చాలా అద్భుతంగా మంచి మంచి ఒకరి తర్వాత ఒకరు, ఒకరిని మించి ఒకరు మంచి జన్మలు ఎత్తుతూ వస్తూ ఉంటారు అనమాట. తరతరాలుగా దీవిస్తారు కదా, ఆయన తరతరాలు చల్లగా ఉండు అని వంశాభివృద్ధి చేస్తూ అని దీవిస్తూ ఉంటారు. పుత్ర పౌత్రాభివృద్ధి చేస్తూ అని కీర్తి ప్రతిష్టలు రావాలి అని వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. పండితులు, పెద్దలు శాస్త్ర సమ్మతమైనటువంటి మంత్రాలతో వాళ్ళని వజ్రే శరీర సిద్ధిరస్తూ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తూ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తూ, వంశాభివృద్ధిరస్తూ అని దీవిస్తూ ఉంటారు. మరి ఇదేమిటి, ఇది వస్తే కానీ మోక్షం రాదా అంటే దానికి ఎందుకు చెప్పారంటే అక్కడ ధర్మ పరిపాలన జరగాలి. ఒక క్రమశిక్షణ కుటుంబంలో పూర్వకాలం కుటుంబాలతో వివాహ సంబంధాలు పెట్టుకున్నప్పుడు కూడా ఆ కుటుంబం యొక్క పేరు ప్రతిష్టల్ని బట్టి ఆ ఇంటికి బిడ్డనివ్వాలను, ఆ ఇంటి నుంచి బిడ్డను తెచ్చుకోవాలను అనేటువంటి ఒక ఆలోచన ఉండేది కనుక ఆ వంశం అభివృద్ధి కాకుండా ఇక్కడ రాజుగా తనకు మళ్ళీ పుత్రులు కలగటానికి యాగం, పుత్రకామేష్టి యాగాలు మొదలైనటువంటి భగవంతుడిని ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే తన తరువాత ప్రజలని ధర్మ మార్గంలో నడపటానికి కావలసినటువంటి వ్యక్తి కావాలి గనక భగవంతుని ప్రార్థన చేసి సత్సంతానం పొందటం కోసం అక్కడ యాగాలు చేశారు అని స్వామి చెప్తూ, దీనికి దానికి కనెక్షన్ లేదన్నట్టుగా, అంటే పుత్రులు ఉంటేనే నీకు మోక్షం వస్తుంది, పుత్రులు లేని వాడికి అయితే అయోమయమైనటువంటిది కాకుండా శుకుని యొక్క చరిత్రని, పవిత్రమైనటువంటి శుకుని యొక్క చరిత్రను ఇందులో మనకి తీసుకొచ్చారు. వీటన్నిటికీ నెమ్మదిగా స్వామి లేనిగా ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చి ధరణి అని ఈ మూడిటి యొక్క ధనము, ధరణి, ఈ తర్వాత ధరణి, ధర్మము, ధనము, ఈ మూడింటిని ఒక్కొక్క యుగంలో చెప్తూ ఇవి ఎప్పుడో పుట్టినవి కావు. ఈ ధనమూలం ధర్మమూలం ఇదం జగత్ అనే సర్వసాక్షి అని చెప్పి ధనమూలం ఇదం జగత్ అనే వాక్యం సరైంది కాదని, అది యుగాలను అనుసరించి వస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకి అర్థమయ్యేటట్టుగా స్వామి త్రేతలో, కృతలో, కలియుగంలో పుట్టినవి కావు ఇవి. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పుట్టినాయి, మత్స్య కూర్మ వరాహ అవతారాలన్నీ కూడా ఎట్లా వచ్చాయి, మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన భృగురామ శ్రీరామ అని మనకి దశావతారాల్లో పరశురామ బుద్ధ కలికి అనేటువంటి అవతారాలు మనం చెప్పుకుంటున్నట్టుగానే ఇక్కడ మత్స్య కూర్మ వరాహ అవతారాలు ఏంటంటే ధరణిని రాక్షసులు ఆ భూమిని నిలవనివ్వకుండా చేస్తున్నప్పుడు ఆ అవతారాలు ఎత్తి ఈ లోకాన్ని క్షేమంగా నిలబెట్టాడని, ధర్మపత్తిని సీతమ్మ వారి కథను ఇక్కడ తీసుకొచ్చారు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంత దూరం వచ్చిన తర్వాత ముఖ్యంగా చెప్పినటువంటిది ఏంటంటే పిల్లలకి చిన్నతనం నుంచి సంస్కారం నేర్పించాలి. వాళ్ళకి మనం ఈనాడు ఏం చేస్తున్నాం, పిల్లలు కడుపులో ఉన్నప్పుడే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. మంచి గ్రాండ్ స్కూల్స్ లో సీట్ వస్తుందో రాదో అని. పూర్వకాలం ఏం చేసేవారు, గర్భాధారణ జరిగినప్పుడు కూడా మంత్రపూర్వకంగా ఆ గర్భస్థ శిశువు గర్భంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి చక్కగా ఒక పేరెంటం చేయటం అని, ఒక పెద్దల చేత హారతి ఇప్పించమని, వాళ్ళకి ఆశీర్వచనం ఇప్పించటం అని మంత్రపూర్వకంగా చేసేవారు. అట్లాగే పిల్లవాడు పుట్టగానే వాడికి జాతక సంస్కారాలను నిర్వహించడం ద్వారా ఆ పిల్లలలో ఆ మంత్రం వాళ్ళ చెవులలో చెప్పి వాళ్ళ పేరుతో దాన ధర్మాలు చేయించి ఆ నక్షత్రానికి కావలసినటువంటి శాంతి సంతోషాలు కలిగేటట్టు చేయటం ద్వారా వాళ్ళలో ఈ మంత్ర ఉచ్చారణ వినటం ద్వారా పసితనంలోనే ఆ పాలు దాగే ఆ నేల మీదకి వచ్చినటువంటి అప్పుడు వచ్చినప్పుడే ఆ మంత్ర శబ్దాలు, ఆ వైబ్రేషన్స్ వాళ్ళకి వచ్చి పెద్దల ఆశీస్సులు వచ్చి వాళ్ళు మంచి బుద్ధిమంతులుగా తయారవటానికి ఉంటుంది. అందుకే మన బాల వికాసులు కూడా పొద్దున్నే లేవగానే, మేము ఇప్పుడు బాల వికాస్కి వెళ్ళినప్పుడల్లా ప్రైజులు కూడా ఇచ్చారు కొంతమందికి. మొన్న రోజు క్యాలెండర్లు ఇచ్చి వాళ్ళకి క్యాలెండర్ రోజు అమ్మ నాన్నకి దండం పెట్టిన వాళ్ళని టిక్కు కొట్టమని ఆ టిక్కులు ఆ క్యాలెండర్లు తీసుకొస్తే వాళ్ళకి మంచి ప్రైజులు ఇచ్చారు. అంటే వెళ్ళిన చోటల్లా మేము కూడా ముందు అమ్మ నాన్నకి లేవగానే చేతులు చూసుకుని కరాగరే వసతే లక్ష్మి చెప్పుకోండి, భూమికి దండం పెట్టుకుని సముద్ర వసనే దేవి అని నమస్కారం చేసుకోండి, తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. దాని యొక్క పవర్ చాలా ఉంటుంది. మనం అనుకుంటాం ఇది స్వామి పెట్టిన ప్రతి ప్రణాళిక, ప్రతి పద్ధతి కూడా మన జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి ఇచ్చిందే, కానీ దీంట్లో ఏది ఇహమో పరమో రెండు రావటానికి ఇచ్చినటువంటివే మనకి ఇచ్చినటువంటి ఈ ప్రబోధ అమృతాలన్నీ కూడా స్వామి ఇచ్చినటువంటివి. అటువంటి తల్లిదండ్రుల్ని చూసిన వాడికి తెలియకుండానే దైవత్వం వాడి వెంట పరిగెత్తుతుంది అనమాట. అటువంటి సత్కీర్తి వస్తుంది. మనం ఈనాడు చూస్తున్నాం, చాలా మంది కొంచెం మార్పు వచ్చి తల్లిదండ్రులు గౌరవంగా చూసుకోవటం కొంచెం మార్పు వస్తుంది.
దీంట్లో ఉన్నటువంటి విశిష్టత. ఇంకా కొంతమంది అట్లా తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అటువంటి విషయాలు మనకొద్దు ఇక్కడ. తల్లిదండ్రులకు సత్కీర్తి రానటువంటి దురవస్థను అనుభవించవలసిన స్థితి ఏర్పడుతుంది ఎప్పుడు సరైన రీతిగా ప్రయత్నం చేయకపోతే. అందువలన ఇక్కడ చెప్పేటప్పుడు భగవాన్ బాబా ఒక చిన్న కథ తీసుకొచ్చారు. మీ కన్నతల్లులను సంతోష పెట్టే కార్యక్రమానికి మీరు పూనుకోవాలని నేను ఆశిస్తున్నాను అని. వాళ్ళు ఎంత వయస్సు వాళ్ళైనా కానీ, ఏ వయస్సు వాళ్ళైనా కానీ, చిన్నపిల్లలే కానీ, మధ్య వయస్సు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళకి అద్భుతమైనటువంటి అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం కావాలంటే ప్రేమచంద్ర కథని మనకి ఎక్కడితే ఉదాహరణగా తీసుకొచ్చారు. ఆయన మనందరికీ తెలుసు. ప్రేమచంద్ర హిందీ పండితుడు. ప్రేమచంద్ర భార్య స్వరూపిణి. వారికి 2 కుమారులు ఉండేవాళ్ళు. ఆ 2 కుమారులు అలహాబాద్ లో చదువుతున్నారు. ఒకనొక సమయంలో వారు యాత్రలు చేస్తూ అలహాబాద్ లో ఉన్న తమ పిల్లకు ఒక జాబు రాశారు. నాయన, ఫలానా దినం ఫలానా స్టేషన్ వస్తున్నాం, స్టేషన్ లో మీరు వచ్చి మమ్మల్ని కలవండి అని జాబు తీసుకుని ఆ స్టేషన్ లో తల్లిదండ్రులు కలిశారు. వాళ్ళు పిల్లలు 2. చిన్నవాడు తల్లిదండ్రులు చూసి పాదాలు పట్టి నమస్కారం చేసి తల ఉంచుకుని తల్లిదండ్రులతో సంభాషణ సరుపుతున్నాడు. దీనికి స్వామి 2 సార్లు 2 రకాలుగా చెప్పారు. ఒకసారి జేబులో చేతులు పెట్టుకుని హాయ్ హాయ్ డాడీ, హాయ్ మమ్మీ అంటూ టాటా చెప్తున్నాడు అని చెప్పారు ఒకసారి. అట్లాగే పెద్దవాడు వచ్చి ట్రైన్ ఆలస్యం ఏంటి, ఎప్పుడు వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఈ రకంగా ఒక విలువ లేని విధంగా మన మాట తీరే మనిషికి సంస్కారం తెలియజేస్తుంది కనుక పెద్దవాడి మాటలు ఆ రకంగా ఉన్నాయట. ఇంతలో ఎక్కడికి వెళ్తున్నారని ఈ రకంగా సంభాషణ చేశారు. ఇంత లోపల స్టేషన్ లో 1 గంట మోగింది. రైలు కదిలింది. రైలు కదిలి ప్రేమచంద్ర సీటు పై కూర్చొని తల నిలుపుకుంటున్నట్ట. ఆయన భార్య ఏమిటండి తలనొప్పా అని అడిగిందట. ఆయన స్వరూప, చిన్నవాడు నమస్కారం చేశాడు, పెద్దవాడు చేయలేదే అని బాధపడ్డట. ఆవిడ మర్చిపోయాడు ఏమోలేంటి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఎప్పుడు తల్లి పిల్లల్ని ఏమన్నా అంటుంటే సర్ది చెప్పడం సహజమే. అట్లాగే కొంతసేపటికి ఆయన లేచి బాత్రూమ్కి వెళ్ళి వచ్చాడు, కూర్చున్నాడు. మళ్ళీ ఆయన తన భార్యతో, నువ్వు చూస్తువా, నాకు నమస్కారమే చేయలేదే పెద్దవాడు అని సంభాషణ ప్రారంభించాడు. అప్పుడు ఆవిడ, ఏమిటండి మీ చేదస్తం, వాడు 10 మంది స్నేహితులతో వచ్చాడో ఏమో, 10 మందిలో వంగితే వాడే అని అనుకుంటారేమో, దానికి ఎన్ని కింద యోచించడం, మర్చిపోండి అంది. సరే మర్చిపోదాం అన్నాడు. తర్వాత ఇట్లా ఈ రకంగా వారి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు, ఈ రకమైన సంభాషణ జరుగుతున్న సమయంలో అప్పుడు బ్యాగ్ నుండి ఏదో పండు తీశాడు, పలుచుకు తింటున్నాడు. ఎంత అవమానం ఈ పొద్దు అన్నాడు. అప్పుడు మళ్ళీ ఎంత అవమానం అనుకుంటున్నాడు. అప్పుడు ఆమె కవులకు పిచ్చి ఉంటుంది, ఆ పిచ్చి లేకపోతే కవిత్వం రానే రాదు. చిన్న విషయానికి ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు, నాకు నమస్కారం చేయలేదు అని దానిపై కొన్ని పద్యాలు రాయండి, మీ మనసు కుదుటపడుతుంది అంది. సరే మర్చిపోతాను ఇంకెందుకు అని చెప్పి హోల్డాలు ఇచ్చాడు. హోల్డాలు అంటే ఇదివరకు బెడ్డింగ్ అనమాట. బెడ్డింగ్ అనేవాళ్ళు ఆ హోల్డాలు ఇచ్చాట. సీటు పైన పరుచుకున్నట్ట, నీళ్లు తీసాట, మరల వేసాట. కానీ ఆ విషయం మర్చిపోలేక, నీకు బాధ లేదా, వాడు నాకు నమస్కారం చేయలేదే అని బాధ మొదలుపెట్టాట. ఈ రకంగా 100 మైళ్ళ దూరం అంతా వాడు నమస్కారం చేయలేదే అనుకుంటూ గడిపాట. కట్టబడికి ఆమె ఈయనకి ఏమైనా మెదడు చెడిపోయిందో ఏమో అనుకుని మెత్తగా దగ్గరికి పోయి, ఏమిటి ఇంత గొప్పవాడు ఈ రకంగా ప్రశ్నలు వేస్తూ బాధపడుతున్నాడని ఆలోచిస్తూ, మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారని మంచి మాటలతో అడుగుతుంటే సమయంలో ప్రేమచంద్ర కంటి సార్లు కాదలేదు. అప్పుడు చెప్పాడు, వాడు నమస్కారం చేయకపోవటం వల్ల నాకు అవమానం కాలేదు, వాడు చేయలేదే అనే బాధ నాకేమీ లేదు. అయితే ఉత్తర వాడి భవిష్యత్తుకు ఇటువంటి ప్రవర్తన మంచిది కాదన్నాడు. వాని భవిష్యత్తు చెడ్డదిగా రాబోతున్నది కనుకనే కన్న తండ్రికి సరిగా గౌరవించలేకుండా పోతున్నాడు. ఇది వాని భవిష్యత్తు ఒక చిహ్నము అని నాకు బాధ కలుగుతున్నది అన్నాడు. అనగా ఇక్కడ భగవాన్ బాబా వారు చాలా సున్నితంగా, సుకుమారంగా ఎలా చెప్తున్నారు. చిన్న విషయాల ద్వారానే మన సంస్కారాలు, మన జన్మ యొక్క ధర్మ కర్మలు అన్ని కూడా బయటపడటానికి చిన్న విషయమే, చాలా అల్ప విషయం. ఏముంది, నమస్కారం చేస్తే వచ్చేది ఏముంది, చెయ్యకపోతే రాంది ఏముంది అనేటువంటి ఆలోచనలో ఉంటానండి. దీని ద్వారా మనలో వృత్తులు, ఒక ఆలోచన విధానాలు, మన యొక్క జీవిత ప్రధానమైనటువంటి చేయవలసినటువంటి, ఇవ్వవలసినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన సమయంలో అటువంటి వాటికి ఇవ్వక వాటిని తేలికగా తీసేస్తే మన జీవితం తేలికైపోతుంది అనటానికి ఇటువంటివి మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. భగవాన్ బాబా ఇది పదే ఈ కథ చెప్పటంలో ఉన్నటువంటి అర్థం జాగ్రత్తగా మనం తెలుసుకుంటూ
వాళ్ళకి పిల్లలకి తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలకి సుఖశాంతులుగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, వాళ్ళకి ఆనందం జీవితంలో తాండవించాలని కోరుకోవటం అవసరమే. అందుకని మనం ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయం మాతృదేవో భవ, పితృదేవో భవ అనేది మన అంశంగా భగవాన్ బాబా వారు తాను ఆచరించి లోకానికి అందించిన దేవాధిదేవుడు పరమాత్ముడు. తల్లికి తండ్రికి ఇవ్వాల్సిన బాధ్యత, ఇంపార్టెన్స్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి గౌరవాన్ని మనకి తెలియజేస్తూ ఇక్కడ ఆ రెండింటినీ మనకి రెండు కళ్ళు లాంటివన్నీ ఇచ్చారు. మన పరమార్థం కావలసినటువంటి లక్ష్యం ఏంటి, అదే పరమార్థం. ఏమిటా పరమార్థం? మనం గౌరవించకపోతే సృష్టి అంతా అంధకారమే. చూడండి, మొత్తానికే పెట్టేశారు. సృష్టి మొత్తం అంధకారం అయిపోతుంది. ఒక సరైనటువంటి సమయంలో సరైన సంస్కారవంతమైనటువంటి చర్య గాని, సంస్కారవంతమైనటువంటి ఆలోచన గాని, ప్రేమపూరితమైనటువంటి మాట గాని మనలో లేకపోతే మన జీవితం నిరర్థకం అయిపోయి అంధకారం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ, పరమాత్మ ఆరాధన జలపకపోయినప్పటికీ పర్వాలేదు కానీ మాతాపితరులు ప్రసన్నం చేసే ప్రయత్నానికి మీరు పూనుకున్నారంటే ఇంతకంటే పరమార్థం లేదు. ఎందుకనంటే ఇక్కడ మనకు ఒకటి కృతజ్ఞత అనేది మానవ లక్ష్యంగా ఉండాలి. మానవుని జీవితం యొక్క పరమార్థం ఏంటంటే కృతజ్ఞత. అదే మన సిలబస్ లో చెప్పుకునేటప్పుడు ప్రార్థన అనే దానికి కృతజ్ఞత అనేటువంటి పర్యాయ పదంగా చెప్పారు. దేనికి కృతజ్ఞత? మనకి శరీరం ఇచ్చినందుక, మంచి తల్లిదండ్రులు ఇచ్చినందుక, లేదా పంచభూతాలను ఇచ్చినందుక, మన ఈ భూమి మీదకి పరమాత్మను తలుచుకోవడానికి మనకి ఇంత విలువైనటువంటి జీవిత కాలాన్ని ప్రసాదించినందుక అనే విషయాన్ని ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా ఆలోచించుకున్నట్టయితే దీంట్లో ఉన్న పరమార్థం అంతా కూడా మనకి అర్థమవుతుంది. తర్వాత తల్లిదండ్రుల్ని సంతోషపెట్టడానికి చూడాలి అని భగవాన్ బాబా వారు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నానని చెప్తూ, ఇంకొక విషయాలు కూడా భగవాన్ చాలా అప్పట్లో ఆ గురు పౌర్ణమి ఆ పండుగలకు వచ్చినప్పుడు భక్తులు 60 రోజులు, అప్పుడు ఒక్క రోజు 2 రోజులు పరుగులు ఉరుకులు కాదు, ఒక వారం రోజులు ఉండేటట్టుగా ఇన్ని ఉద్యోగాలు, ఇంత గోళలు, ఇంత ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా కూడా స్వామి దగ్గర వారానికి 10 రోజులకి, నెలకి తక్కువ ఉండేవాళ్ళు కాదు. స్వామి దగ్గర ఉండి స్వామి పర్సనల్ గా చెప్పి వెళ్ళిరా బంగారు అని పర్మిషన్ ఇచ్చే వరకు వెళ్ళేవారు కాదు. అప్పుడు మొదట్లో అయితే స్వామి కింద ఉన్నాడుగా పెద్ద ఆయనకి చెప్పెళ్ళండి అనేవారట స్వామి. కింద షిరిడి బాబా విగ్రహం దగ్గర కింద పెద్ద ఆయన ఉన్నాడుగా, ఆయనకి చెప్పెళ్ళండి అనేవారట స్వామి. అంతకుముందు స్వామి వెళ్ళొస్తాం స్వామి అంటే మంచిది మంచిది మంచిది, సంతోషం సంతోషం అని స్వామి ఆశీర్వచనం ఇచ్చి, కొంతమందికి ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడల్లా అప్పట్లో అందరికి ఇంటర్వ్యూ లేకుండా వచ్చేవారు కాదు. ఇంటర్వ్యూ తీసుకుని స్వామితో పర్సనల్గా మాట్లాడి స్వామి పాద నమస్కారం చేసుకుని వచ్చేవారు. అప్పుడు తక్కువ జనాభా ఉండటం వల్ల దాన్నే ఇక్కడ బర్త్డే అప్పుడు భగవాన్ బాబా వారు ఆ మాట చెప్తూ, ఏం మంచి జరిగినా చెడు జరిగినా అంతా భగవంతుని ప్రసాదమైన స్వీకరించాలి. అది దీంట్లో మనకి సహనం, సహనాభవతు సహనౌ భునక్తు అని చెప్పుకుంటున్నాం. సహనశీలమే జీవిత పరమార్థంగా, ఏది జరిగినా మన మంచికే అనేటువంటి కథలు కూడా మనం పిల్లలకి చెప్తూ ఉంటాం. ఆ రాజుగారి కథ అవి కూడా మన సత్సంగాల్లో కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. ఏది జరిగినా కూడా దీంట్లో ఏదో పరమార్థం ఉన్నది అనుకోవాలి. వెంటనే భోరు మరి గోల చేసేయకుండా, దాని గురించి టెన్షన్ పడిపోకుండా, కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా మనం చెప్తూ, ఇంకొకటి మీకు చెప్పవలసిన విషయం ఉంది. స్వామి సెలవు తీసుకుని వెళ్ళినారంటే అన్ని విధములా మీకు క్షేమం కలుగుతుందని, ఎవరెవరిని ఎప్పుడెప్పుడు పంపాలనే విషయం కూడాను మనం తలంచకపోయినా స్వామి హెచ్చరిస్తుంటాడని కొన్ని విషయాలు చెప్తూ మన కేఆర్కే భట్ ఇంతకు ముందు తన యొక్క అనుభవాలు అందించాడు. నాకు చెప్పకపోయినా నా భార్యని పిలిచి మధురకు వెళ్ళండి, అక్కడ కొన్ని అవసరమైన కార్యముల నిమిత్తంగా హెచ్చరిస్తున్నాడు అని తెలియజేశాడు. సర్వ విషయములు స్వామి చూసుకుంటాడనే విషయం మీకు తెలిసినప్పటికీ స్వామి ఆజ్ఞ కాలేది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది తెచ్చుకున్న డబ్బు అయిపోయింది, ఇక్కడ ఇంకా కొన్ని అవసరమైన పనులు ఉన్నాయి, పోని వెళ్ళిపోదామంటే స్వామి ఆజ్ఞ కాలేదు, పోకపోతే అక్కడ ఉద్యోగంలో ఏ పరిస్థితి వస్తుందో అని రెండింటి మధ్యలో తహతహలాడుతూ ఉంటారు. కనుక నేను సాధారణంగా అందరికీ సహజంగా ఇచ్చే ఆజ్ఞ ఏమంటే, వారి వారి అనుకూలములను పురస్కరించుకొని వారి వారి ఆనందమును అనుసరించి ఎవరైనా ఊళ్ళకు వెళ్ళవలసిన వారు ఇదే స్వామి ఆజ్ఞగా భావించి మీ గ్రామాలకు వెళ్ళి విన్న విషయాలు, తెలుసుకున్న విషయాలు అంతో ఇంతో ఆచరణలో పెట్టి జీవితంలో సుఖశాంతులు అనుభవిస్తూ భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతను
మన పిల్లలకు బోధిస్తూ మీ జన్మము పవిత్రమైన రీతిగా మార్చుకోగలరని ఆశిస్తున్నాను. మనం ఇక్కడ ఏదో ప్రసాదం ఇచ్చారు, గుట్టుకుని మింగాం, అయిపోయింది. తీర్థం ఇచ్చారు, గుళ్ళోకి వెళ్ళారు, తీర్థం తీసుకున్నాం, ప్రసాదం తిన్నాం, గుట్టు అయిపోయింది, కళ్ళొద్దుకున్నాం, బయట చెప్పులు ఉంటే చెప్పులు వేసుకుని వచ్చేసాం. అట్లా కాదు. భగవాన్ బాబా వారి హృదయంలో భద్రపరుచుకుని ఈ తర్వాత తరానికి కూడా దీన్ని అందించి తరతరాలుగా ఉండేటువంటి ఈ పవిత్రమైన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి విధి విధానాల్ని, దీంట్లో ఉండేటువంటి పవిత్రమైన ఆచరణాత్మకమైన విషయాల్ని మన జీవితంలో సుఖశాంతులు అనుభవించడం కోసం ఈ విశిష్టతను పిల్లలకి మీరు చెప్పాలి అని మనకి చెప్తూ, స్వామితో ఇంటర్వ్యూ కావాలని, స్వామితో ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశలు కూడా ఉంటూ ఉంటాయి. ఎవరొద్దంటారండి? పంచభక్ష పరిమాణాలు పెడతానంటే ఎవరు కాదంటారు? దానికి పాప నిజమే, నేను కూడా అందరి నిమిత్తమే ఉన్నాను. స్వామి చూడండి తాను ఎట్లా చెప్పుకుంటున్నారు, నేను ఉన్నది అందుకే మిమ్మల్ని సంతోష పెట్టడానికి అంటానికి. మనం ఉన్నది ఎందుకని మనం ఆలోచించుకుంటే, స్వామి దగ్గర ఏమన్నా ఇస్తే దోచుకోవటానిక? కోరికలు అనేటువంటి మూటని స్వామి దగ్గర నుంచి దొంగిలించుకునో, లేకపోతే జబర్దస్తుగానో, నీకు అది చేశాను ఇది చేశాను సాధించో, ఆయన దగ్గర సాధించి పొడుం చేసో, నీకు అప్పుడు అది చేశాను ఇది చేశాను, నీకు ఇంతేనా, జాలి లేదా, నీ గుండె రాయా, నువ్వు కరగవా, కదలిరా కదలిరా అని పాటలు పాడుతూ ఉంటాం మనం. నీకు కనిపించట్లేదా, వినిపించట్లేదా, నీ కళ్ళున్నాయా, చెవులున్నాయా, నేను ఇంత ప్రార్థన విలపిస్తుంటే నువ్వు అక్కడ కూర్చుని హాయిగా పలహారాలు నైవేద్యాలు అందుకుంటున్నావా అని కొన్ని భక్తులు పద్యాలు పాటలు కూడా మనం వింటూ ఉంటాం. అని అక్కడ భగవాన్ బాబా వారు చెప్తున్నారు, నేను ఉన్నది మీకోసమేరా నాయన అని. ఆ జన సమూహంలో ఒక్కొక్కరికి ప్రత్యేకంగా సమయం ఇవ్వాలనుకుంటే చాలా సమయం పడుతుంది, ఇది సాధ్యపడే విషయం కాదు అని భగవాన్ బాబా వారు వాళ్ళందరినీ బుజ్జగిస్తూ, ఆయన వెళ్ళిరండి, ఇక బయలుదేరమ్మా. మనం చూడండి ఇంట్లో మన పెద్దవాళ్ళు, అమ్మా రైలు టైం అవుతుంది, తొందరగా బయలుదేరమ్మా, అదిగో కారు వచ్చింది, ఆటో వచ్చింది, తొందరగా బయలుదేరినాన్న, మళ్ళీ నీకు టైం అవుతుంది అని మనం పిల్లలకి, మన పెద్దలు మనకి, మన పిల్లలకి మనం ఎలా చెప్తున్నామో అలాగే ఇక్కడ కూడా స్వామి మీరు చేసుకోవాల్సిన సత్వర కార్యాలు ఉంటాయి ఇళ్ల దగ్గర, మీరు వెళ్ళండి, ఇక్కడే కూర్చుని స్వామి కోసం అని పనులు మానుకుని కూర్చుని సోంబేరులాగా కూర్చోటానికి స్వామి ఒప్పుకోడు. అటువంటి పిచ్చి ఆలోచనలని అటువంటి మాట్లాడాలని ఉంటుంది, ఇంతమందికి సాధ్యం కాదు గనక మీరు విన్న విషయాలు జ్ఞాపకం చేసుకోండి, దాన్ని స్వామి ప్రసాదంగా భావించుకొని ప్రయాణ సమయంలో సలుపుకోండి. చక్కగా ఎక్కడ కలిసినా స్వామి ముచ్చటలు చెప్పుకోండి, ఎక్కడ కూర్చున్నా స్వామి లీలలు చెప్పుకోండి. ఒంటరిగా ఉన్నప్పుడు స్వామిని చింతించండి, స్వామిని గురించి ఆలోచించండి. భగవాన్ బాబా వారు అదే చెప్తారు, ఒక్కసారి భక్తుడు నాకు నమస్కారం మనస్ఫూర్తిగా పెడితే వాడి వెంట పరిగెత్తుతాను, ఒక్కసారి నన్ను మనస్ఫూర్తిగా కోరుకున్న వాడి దగ్గరికి వెళ్ళకుండా నన్ను ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తలుచుకునే వాడి దగ్గరికి వెళ్ళాల్సిన పనే ఉంటుంది అని నమస్కారంలో ఉన్న సంస్కారాన్ని తెలియజేసేటటువంటి భగవాన్ బాబా వారు, మీ సందేహాలు స్వామిని అడిగితేనే మీ కోరిక తీరుతుందనే భావం పెట్టుకోకుండా, స్వామి అందరి హృదయాల్లో చేరున్నాడు గనక, అంటే అంతర్యామి అని మనం పాడుతూ ఉంటాం, నేను అంతరాత్మగా ఉన్నాను, అక్కడి నుంచే మీకు ఆన్సర్ ఇస్తాను, మనస్ఫూర్తిగా నన్ను నమ్మండి, హృదయంలో నన్ను ప్రశ్నించండి, మీకు ఆన్సర్ వస్తుంది అని భగవాన్ బాబా వారు చెప్పినట్లుగా ఇక్కడ స్వామిని అడిగితేనేమి ఈ కోరిక తీరుతుందని అనుకోకుండా, స్వామి అందరి హృదయాల్లో ఉన్నాడు, అభిష్టాలు ఫలసిద్ధి అయ్యేటట్లు చేస్తాడని విశ్వాసంతో ఉండండి. ఒకవేళ ఏ కారణం చేతైనా మీరు కోరిన కోరిక తీరకపోతే దాన్ని మీరు అయ్యో అని విచారించి అనుకో, అది కూడా మీ మంచికే, ఏది జరిగినా మీ మంచికే అనేటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ, మంచి జరిగినా చెడ్డ జరిగినా భగవంతుడి యొక్క ప్రసాదం అని తాత్కాలికంగా కలుగుతాయి బాధలు, వాటిని మనం యోచించుకోకుండా మన మంచి కోసం వచ్చిందని భావించుకుంటే గొప్ప ఫలంగా ఉంటుంది. మనకు ఒక నిగ్రహ శక్తి పెరుగుతుంది, ఒక సహన శక్తి పెరుగుతుంది. ఓహో, ఇందులో ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. అందుకనే స్వామి ఇలా చేశారు, భగవంతుడే ఇలా ఇచ్చాడనేటువంటి సంతృప్తి భావనతో, ఒక సర్దుబాటు గుణంతో మనం కనుక ఉన్నట్టయితే దాన్ని నామస్మరణ, ఇక మొదలు పెడతాను, నామస్మరణ చేయండి అని చెప్తూ, ఏవో కొన్ని రకాలని పడుతున్న వారు తిరిగి ఇక్కడికి రాలే ముందు కూర్చోబెట్టండి, నేను జనాలు ఒక్కసారి వెళ్ళగలరు. జబ్బులు కళ్ళలేని వాళ్ళు, మెదలేని వాళ్ళు వస్తే వాళ్ళని చూసి పంపిస్తాను అని చెప్తూ, దయామయుడు మీరు మళ్ళీ రాలేకపోవచ్చు, పెద్దవాళ్ళు అయిపోయో
అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు రాలేరు కనుక వాళ్ళని ముందు కూర్చోబెట్టండి, నేను వాళ్ళతో సంభాషించి వాళ్ళకి ఆనందాన్ని సంతృప్తిని ఇస్తాను అని. ఇంకా తొందరపాటు లేని వాళ్ళు, అర్జెంట్ పనులు లేని వాళ్ళు చక్కగా హాయిగా కొద్ది రోజులు ఇక్కడ ఉండండి. ఉండి మీ పనులన్నీ చూసుకుని కొంతకాలం వరకు ఉండవచ్చు అనుకునే వారు ఉంటే వారికి కూడా ప్రత్యేక సంభాషణ ఇస్తాను అని స్వామి ఇక్కడ అభయం ఇచ్చి, నేను మీరు కార్యకలాపాలకు అడ్డు లేని రీతిగా మీరు నడుచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అవసరమైన పనులు ఉన్నవారు ఇదే స్వామి కోరికగా మీరు భావించుకొని, మీకు అన్ని విధములా స్వామి తోడుగా ఉంటాడు కనుక మీ మీ స్వస్థలాలకు మీరు వెళ్ళిరండి. వ్యాధిగ్రస్తులను వాలంటీర్లు ఒక వైపున కూర్చోబెడితే వారిని ప్రప్రథమంలో చూసి వారిని సంతోషపరిచి పంపుతాను. ఈ ఈ 3 దినములు మీకు అందించిన ఆధ్యాత్మిక రత్నాల్ని మీ హృదయం లోపల భద్రం చేసుకొని మధ్య మధ్య దుర్గుణములే దొంగలు చిక్కకుండా జాగ్రత్తగా తాళాలు వేసుకోండి, జాగ్రత్తగా తలుపులు వేసుకోండి, దొంగలకి చిక్కకండి, భద్రంగా ఉండండి. ఎట్లా భద్రంగా ఉంటారంటే ఈ ఆధ్యాత్మిక రత్నాల్ని మనకి భగవాన్ బాబా వారు చెప్తూ హృదయంలో ఉన్నటువంటి రత్నాలను ఏరి భద్రపరచుకోండి అనేటువంటి గుర్తుగా చెప్తూ, ఏమిటి ఆ రత్నాలు అంటే మనకి భగవాన్ చెప్పినటువంటి పవిత్రమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి భగవంతుడి యొక్క ఆత్మ పరమాత్మను చేరడానికి కావలసినటువంటి నిగ్రహ శక్తిని, ఓర్పుని, సహనశీలాన్ని, సత్సంపదని, ఆ సంపదని, ఆ మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రత్నాల్ని మనం భద్రం చేసుకోమని, దుర్గుణాలని దొంగలకి చిక్కకుండా కాపాడుకోమని అందరినీ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను అని భగవాన్ బాబా వారు 1969 భగవాన్ బాబా వారి జన్మదినోత్సవం రోజున ఈ దివ్య ఉపన్యాసాన్ని ప్రసాదించి భక్తులందరికీ కూడా నేను మీ వాణ్ణి అని దీంట్లో కొన్ని 4 రకాలైనటువంటి విషయాలు ఇక్కడ మనకు వచ్చాయి. ఇందులో మోక్షమే ప్రధానమైనటువంటిది అని చెప్తూ, దానికోసమే మానవ జన్మ వచ్చింది, మోక్షం అంటే మోహక్షేమం అనేటువంటి దాని గురించి, ధరణి, ధర్మము, ధనము అనేటువంటి విషయాన్ని ఒకటి, నమస్కరించలేని తల్లిదండ్రులు బిడ్డల యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే దాంట్లో ఆ కథ ఏంటి, పెద్దవాడేమో ఆ కోర్టులో అటెండర్ గా అవుతాడు, ఈ చిన్నవాడేమో జడ్జి అవుతాడు. తల్లిదండ్రులు నమస్కారం చేసిన వాడేమో జడ్జి అవుతాడు, ఆ నమస్కారం చేయకుండా జేబులో చేతులు పెట్టుకుని నుంచొని హాయ్ టాటా చెప్పిన వాడేమో అక్కడ అటెండర్ గా ఉంటూ వచ్చిన వాళ్ళకి నమస్కారం చేస్తూ కోర్టులోకి వచ్చిన వాళ్ళు నమస్కారం చేస్తూ లోపలికి ఆహ్వానిస్తూ ఉంటాడు. దీంట్లో మనకు అర్థమైనటువంటిది ఏంటనమాట, ఆ చిన్నతనంలోనే వాళ్ళలో అటువంటి సంస్కారాలు కావాలని భగవాన్ బాబా వారు చెప్తూ, మనం గ్రామాలకి వెడుతున్నాం, సేవల్లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు స్వామి. అక్కడ ఈ మధ్య గ్రామాలకు వెళ్ళినప్పుడు మా దగ్గర ఒక చోట క్లాస్ చెప్తుంటే, అక్కడ పోలేరమ్మ గుడి దగ్గర క్లాస్ చెప్తుంటే ఇంకా ఆ ఊరు ఆడపడుచోట, అమ్మ మా ఊరు కూడా అక్కడ దగ్గరలో, నేను మాకు కూడా వచ్చి మా పిల్లలకి చెప్పండి, మా ఊళ్ళో 45 మంది పిల్లలు ఉన్నారు, మాకు వచ్చి బాల వికాస్ చెప్పండి అని వెళ్ళేటప్పటికి అందరూ రెడీగా కూర్చుని చక్కగా స్నానాలు చేసి కూర్చుని రెడీగా మా ఊరు రండి అని అడుగుతున్నారు. మన లోపమే భగవాన్ బాబా వారు మనకిచ్చినటువంటి రత్నాల్ని మనం బీరువాలో పెట్టి దాచుకోకుండా వాటిని హృదయ విశాలంగా వాటిని ఎలా చేసుకోవాలో నిజంగా చూస్తే కడుపు నిండిపోతుందన్నమాట, అంత ఆనందంగా ఉన్నది. ఈ గ్రామ సేవలని భగవాన్ బాబా వారు పెట్టినప్పుడు వాళ్లకు ఉన్నటువంటి భక్తి ఇంకా ఉన్నది, ఇంకా గ్రామాల్లో కాస్తో కూస్తో ఒక విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఈ బస్తీలో బడాయితనానికంటే పల్లెల్లో ఆ పవిత్రమైన భావాలు ఇంకా ఉన్నాయి కనుక మనం అవకాశం ఉన్నంత మటుకు నలుగురం టీముగా ఏర్పడి మన దగ్గర విలేజ్లు ఉన్నాయన్నమాట. రేపు శతరుద్రి 21వ తారీఖు నెల్లూరు జిల్లాలో ఒక విలేజ్ లో పెడుతున్నారు. దానికి పిల్లల కోసం ఏదో కోలాటాలు అవి నేర్పించి వాళ్ళకి మామూలుగా బాల వికాస్ అవి పెడుతుంటే ఒక స్కూల్ వాళ్ళు చూసి ఇంకో స్కూల్కి రమ్మంటున్నారు. ఈనాడు ఎట్టా ఉందంటే ఆ తీయని మాటలు చెప్పే వాళ్ళు లేరు, ఆ పవిత్రమైన ఆటలు, పాటలు, పద్యాలు, చక్కగా మంచి మంచి కథలు వాళ్ళ హృదయాన్ని హత్తుకునేటట్టుగా చెప్పుకోవటానికి భగవాన్ బాబా వారు మహద్ అవకాశాన్ని కలిగించారు కనుక ఖాళీగా ఉండకుండా ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఇప్పుడు చెప్పినటువంటి స్వామి చెప్పినటువంటి వాళ్ళు చెప్పిన వాటిలో ఆ పసి వయస్సులోనే వాళ్ళ హృదయాల్లో ఒక సంస్కారవంతమైన ఆలోచన విధానాన్ని, ఒక ఆచరణాత్మకమైనటువంటి తల్లిదండ్రులు గౌరవించాలనేటువంటి పవిత్ర భావాల్ని వాళ్ళకి కలిగించడం కోసం మనం చేసేటటువంటి చిరు ప్రయత్నం భగవాన్ బాబా వారు. అసలు చెప్పాలంటే ఈ వారం 10 రోజుల నుంచి గ్రామాలకు వెళుతున్నాం, పెద్ద పురాణం అన్నమాట. ఆ మారుమూల గ్రామాలకు వెళ్ళాం,
ఆ మారుమూల గ్రామాల్లో కూడా ఎన్ని అద్భుతాలంటే అక్కడ ఒక ఆవిడ తన అనుభవాలు చెప్తూ, అమ్మా నాకు ఇట్ట కడుపులో గెడలు వచ్చాయి, డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నారు. ఇంతలోకి మా నాన్నకి సీరియస్ అయితే నేను ఏమీ చేయలేకపోయినా, ఆపరేషన్ చేయడానికి అవకాశం లేదు, దేవుడా నువ్వే ఉన్నావని 21 రోజులు ఒక మంత్రం చెప్పుకుని ఆ స్వామి విభూతి వేసుకుని 21 రోజులు ఆ తండ్రికి సేవ చేసి ఆ తర్వాత ఆపరేషన్ మళ్ళీ ఇంకొకసారి వెళితే చూస్తే ఆ గడ్డలు ఒక్క గడ్డ లేదుట. ఏమి పెద్ద మందులు ఎంపుచ్చుకోలేదుట. ఆ స్వామిని నమ్ముకుని ఆ దొడ్డో ఉన్న ఆకులు, ఆ తులసి ఆకు ఏ ఆకు దొరికితే ఆ ఆకుని కాస్త విభూతిలో కలుపుకుని అది నోటే వేసుకుని సాయిరాం నీ దయ అనేటువంటి చేయటం ద్వారా ఆవిడ నాకు ఆపరేషన్ లేకుండా నేను ఇప్పుడు హాయిగా ఉన్నానమ్మా అని చెప్తోంది. దీంట్లో మనం చెప్పుకునేది ఏంటంటే విశ్వాసపూర్వకంగా జరిగింది. చక్కని పాటలు పాడుతోంది. వాళ్ళు చదువుకోవాలా, ఎంత వేదాంత పూర్తిమైన పాటలు పాడుతున్నారో ఆశ్చర్యం వేసింది అనమాట. అయ్యో మనం ఇన్ని వేదాంత సభల్లో పాల్గొంటున్నామే, ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో మనకి ఈ మాత్రం సంస్కారం మనం డెవలప్ చేసుకున్నామా అని వాళ్ళని అర్థంలో చూసినట్టుగా మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ దానికి అద్భుతంగా భగవాన్ బాబా వారు ఇచ్చినటువంటి దివ్య సందేశాలు, ఆ దివ్య అవతార పురుషుడు ప్రసాదించినటువంటి బాబు ఇంకా టైం ఉందా నాయన? సాయిరామ్, సాయిరామ్, 5 minutes. సాయిరామ్. 5 minutes, సాయిరామ్. సరే బాబు, సరే. మనకి అరుదుగా దొరికిన నరజన్మం ఇది అరనిమిషము వృధ పరుపకురా, అచ్చట నియమ యాతన గడ్డము వచ్చేదేదిరి పిచ్చయ్య అని భగవాన్ బాబా వారి కాలం యొక్క విలువని, కాయం యొక్క పవిత్రతని, కారణం యొక్క విచిత్రాన్ని, కాల కారణాలని మనకి వివరంగా తెలియజేస్తున్నటువంటి భగవాన్ బాబా వారు ఇటువంటి అదృష్టాన్ని మనకి ప్రసాదించడం, దీని శ్రద్ధ భక్తి, శ్రద్ధ సబూరి అని చెప్పినట్టుగా శ్రద్ధ విశ్వాసాలతో మనం చేసేటటువంటి ఈ కార్యంలో ఇది చిన్నదిగా భావించుకోవద్దు. ఇది ఒక తపస్సు, మనకి ఇది ఒక తపస్సు, ఇది ఒక యజ్ఞం. చేయగలిగిన శక్తి ఉన్నంత మటుకు మనం వెళ్ళి సేవ చేయాలి. శక్తి కాస్త తగ్గినప్పుడు మన మనస్సుని దగ్గర పెట్టుకుని కదలనివ్వకుండా దాన్ని భద్రపరిచి ఒక చోట కూర్చోబెట్టి దానికి వివరంగా భగవాన్ బాబా వారు మొన్న తెల్లవారుజాము చెప్పినట్టు 6 గంటలకు చెప్పిన ఉపన్యాసంలో మనస్సు అంటే ఏంటి, చిత్తం అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, హృదయం అంటే ఏంటి, బ్రహ్మ అంటే ఏంటి, వీటి వివరాలని చెప్పారు. స్వామి మనందరినీ కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి, మన గురించి మనం తెలుసుకోవటానికి, మనకి మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవటానికి కావాల్సిన ఉపాయాలు చెప్పి, మన జాతకం మన చేతే రాయించి, మన చెడ్డ జాతకం మన చేతే తుడిపించి, పరమాత్ముడు ఎన్నో రకాలైన ఉపాయాలు అన్ని నీ చేతిలోనే ఉన్నాయి అని తెలియజేసినట్టుగా ఈ పవిత్రమైనటువంటి భగవాన్ బాబా వారు మనకిచ్చిన అహం సత్యబోధక అనేటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యంలో మనం పాల్గొనటం. ఏదో చెప్పినట్టుగా 4-3 టెన్షన్ పెట్టానే, సంఖలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అయింది వాళ్ళ నా పని. అహం సత్యబోధక అనేది గిలగిల్లాడాను. ఆ పుస్తకం ఏమైంది, ఆ పుస్తకం లేదా అది మర్చిపోయి గబుక్కున అహం సత్యబోధక అనేది ఈ మధ్య గ్రామాలకు వెళ్తున్నాం, పొద్దున 3 క్లాసులకు రాలేకపోతున్నాను, అందుచేత కొంచెం టెన్షన్ పడ్డాను. పాపం కోటేశ్వరరావు గారు, జిఎల్ సరస్వతి గారు ఒడ్డున వేశారు. అది తీరా చూస్తే అలమరలో ఎదురుకుండానే ఆ బుక్ ఉన్నది. హడావిడి పడిపోయాను, కంగారు పడిపోయాను. అదే కంగారు జంతు లక్షణం ఉన్నట్టుగా జంతు స్వభావాలు అనమాట. క్రమశిక్షణ రాహిత్యం. పిల్లలకి చెప్పడానికి వెళ్తున్నాం కానీ ఇంకా క్రమశిక్షణ పూర్తిగా రాలేదే అని నన్ను నేను కొంచెం చిన్న చిరునాకులు దెబ్బ కొట్టుకుని నాకు నేను జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త. ప్రతి పనిని, ప్రతి ఒక్క మాటని, దీన్ని ఒక సున్నితంగా, ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకి నడుపుకోవాలి. కనుక ఇందులో విన్నవారందరూ కూడా మనం కొన్ని విన్న తర్వాత దాంట్లో కొన్ని క్విజులు తయారు చేసుకుంటే బాగుంటుంది. మనకి క్విజ్ లాగా క్వశ్చన్స్ కొంత సమయం అయిన తర్వాత మనకి మధ్యలో వేస్తూ ఉన్నారు ప్రశ్నలు మనకి ఎమ్మెల్యే గారు వాళ్ళు. అలాగే మనం విన్న దాంట్లో ఇవాళ విన్న అంశం ఏమిటి, మననం. దానికే చెప్తుండ్ర పశువు మేత వేసిన తర్వాత మళ్ళీ దాన్ని నెమరు వేసుకున్నట్టుగా అది జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఇది కూడా ఈ ఆధ్యాత్మిక విషయాలు ఏంటంటే మన సొంత విషయాలు అనమాట. ఆధ్యాత్మికం అంటే మన సొంతం పదార్థం, ఇది పదార్థము. మనం పదార్థం వెంటబడితే చివరికి ఏమి మిగలదు. పరమార్థమే ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది. కనుక ఆ పరమార్థం కోసం నిరంతరం అణువణువు క్షణక్షణం
కణకణం అని నువ్వేనని పరమాత్మని ఆశ్రయిస్తూ ఆయన యొక్క దివ్య ఆశీస్సులు పొందుతూ, అప్పుడు స్వామి అప్పట్లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మనం అందరం గ్రూప్ గా వెళ్ళామనుకోండి, ఒక 10 మంది, 4 5 మనలో ఒకరిని పిలిస్తే అందరూ వెళ్ళొచ్చు. మన ఊరి నుంచి మనం వెళ్ళాం, లేకపోతే మన స్నేహితులు మనం అందరం కలిసి వెళ్ళాం, ఒక్కరిని మిమ్మల్ని ఎవరినైనా పిలిస్తే మేమందరం కూడా మీతో పాటు లోపలికి ఇంటర్వ్యూకి రావచ్చు. ఆ తర్వాత ఏం చేశారు స్వామి, ఫ్యామిలీలో ఎవరైనా ఒకరిని పిలిస్తే ఫ్యామిలీ వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఏం చేశారు, ఫ్యామిలీలో కూడా ఎవరిని పిలిస్తే వాళ్ళే వెళ్ళాలి. అట్లా లోపలికి పిలుచుకెళ్ళి ముచ్చటగా కూర్చోబెట్టి, చక్కగా తన సింహాసనంలో కూర్చుని చుట్టూ కూర్చోబెట్టి ముచ్చటగా వెళ్ళంగానే విభూతి తీసి చేతిలో వేసి ఏమి సమాచారం అంటారు. ఏమి సమాచారం అన్న తర్వాత ప్రశ్న ఏమైనా ఏంటంటారు. ఒక్క ప్రశ్న అడ్డం పెట్టుకుని ఇక స్వామి 1 గంట 20 నిమిషాలు, గంట మాట్లాడి మన చేత చెప్పించి క్వశ్చన్స్ ఆన్సర్స్ వేస్తూ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఎలా చెప్పాలో ఆ విధంగా స్వామి వారి సన్నిధిలో ఇంటర్వ్యూ సాగుతుందన్నమాట. అట్లాగే ఒకసారి మా పిన్ని గారితో వెళ్ళినప్పుడు పెదపూడిలో, కృష్ణా జిల్లా పెదపూడిలో ఆవిడ పెద్ద మూతుబురులు వాళ్ళు 100 ఎకరాలు ఆసారు. ఆవిడని పిలవచ్చుగా, ఆవిడ కదా పిలుచుకెళ్ళింది అందరినీ, మమ్మల్ని నలుగురిని. కానీ మా పిన్ని గారిని పిలిచారు స్వామి. వీళ్ళు లోపలికి వెళ్ళి పిలుస్తూనే చక్కని విషయాలు మాట్లాడుతూ, స్వామి చూడండి, నేను తీసుకొచ్చి నేను ఇంటర్వ్యూ ఇచ్చాననే విషయంగా కాకుండా ఆవిడ కూడా ఎంతో నమ్రతగా ఉండేవారు. కలిసిమెలిసి ఉన్నప్పుడు మా నలుగురిని కూడా స్వామి లోపలికి ఇంటర్వ్యూకి పిలిచి ఒక్కొక్కరికి విభూది బొట్టన వెళ్తూ తీసి నొచ్చట్న పెట్టి విషయాలన్నీ మాట్లాడి, అప్పటికి చిన్న వయసు చిన్నదాన్ని బట్టి కోరికలు ఇవన్నీ లేకపోయినా భక్తి కుదరట్లేదని నేను బోరు మరి ఏడిచానమాట పెద్ద పెట్టి. అక్కడ లోపల స్వామి అన్నారు, అట్లా ఏడిస్తే స్వామికి ఇష్టం ఉండదు, స్వామి ఆనంద స్వరూపుడు అని చెప్పి నెత్తి మీద చేయబెట్టి స్వామిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటావు అని స్వామి ఆశీస్సులు ఇచ్చి, ఎందుకనంటే స్వామి కావాలని కోరుకోవటంతో అన్నీ వస్తాయి మనకి. ప్రపంచాన్ని కోరుకుంటే భగవంతుడు దూరం అయిపోతాడు, ప్రపంచం కోరుతుంది కనుక సాయిరాం ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇంతమంది పరమ పవిత్రమైనటువంటి భక్తులతో పంచుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి పుట్టినరోజు పండుగ యొక్క విశేషాన్ని మనమందరం ప్రసాదంగా స్వీకరిస్తూ ఇందులో ఉన్న అమృత గుళికల్ని హృదయానికి హత్తుకుని మనం ముందుకు సాగుదాం. జై సాయిరాం, జై జై సాయిరాం. అద్భుతమూర్తి, అఖండమూర్తి, ఆనంద స్వరూపుడు, అనంత తత్వం కలిగినటువంటి దేవాది దేవుడికి కోటి ప్రణామాలు. జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ, యాక్చువల్గా 4 hours డెంటిస్ట్ ఎస్టర్డే 5 o'clock నుంచి 9 o'clock నాకు ట్రీట్మెంట్ అయిందండి. యాక్చువల్ మా మేడం మాట్లాడొద్దు అంది నన్ను, నాకు లోపల మాట్లాడడం తప్పనుంది. రామాయణంలోకి వెళ్లే ముందు 1-2 చిన్న విషయాలు ప్రస్తావించుకొని నాకు ఎంత ఓపిక ఉంటే అంత చెప్పే ప్రయత్నం చేస్తాను. రాత్రి ఆ నొప్పి భరించలేక దాదాపు 11:30-12 దాకా ఏదో రాసుకుంటూ కూర్చున్నాను. స్వామి దయవల్ల ఈ 47వ గ్రంథం కూడా దగ్గర పడింది. ఇంకో 10 రోజుల్లో ఇది కూడా కంప్లీట్ చేస్తాను. అందులో రాసుకున్న ఒక ముఖ్యమైన విషయం, 2 విషయాలు అనమాట. మీరు చూశారో లేదు నాకు తెలియదు, నేను చూసుకోవడానికి పెట్టుకుంటాను అనమాట. మీరు చూసినా మీరు చూడకపోయినా నాకు సంబంధం లేదు. 11 గంటలకి నేను చూశాను సార్ ఇంకా నిద్ర పోలేదు అనుకున్నా. 11 తర్వాత పెట్టారు మీరు మెసేజ్ ఒకటి చూశాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అందులో నేను రాత్రి రాసుకున్న 2 అంశాలు ఏంటంటే, ఇప్పుడు ఇవి ఆధ్యాత్మికం అంటే ఏదో బయటది కాదు సొంతం అని చెప్పింది. దాని గురించి ఒక అద్భుతమైన కొటేషన్ ఇచ్చారు. చాలా మందికి ఆధ్యాత్మికం అంటే రావట్లేదు, పారిపోతుంది. ఎంతమంది ఉన్నారు చెప్పండి సాయి భక్తులు? మీ 2 రాష్ట్రాలు, మా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3 రాష్ట్రాల్లో ఎంతమంది భక్తులు ఉన్నారు తెలుగు వాళ్ళు? ఎంతమంది వస్తున్నారు? తిప్పి అతి కష్టమే 50 మంది వస్తున్నారు, 56 మంది. ఇప్పుడు 8 మంది జారుకున్నారు, 64 మంది జాయిన్ అయ్యారు, 8 మంది జారుకున్నారు. ఆధ్యాత్మికం అంటే తలనొప్పి అండి. ఇది హెడేక్ సబ్జెక్ట్. తలకాయ నొప్పి వస్తుంది. టీ తాగాలి, కాఫీ తాగాలి. ఆధ్యాత్మికం అంటే కొందరికి తలనొప్పి. కానీ ఇప్పుడు మనం తలనొప్పి అనుకున్నా
మన శేష జీవితంలో భవిష్యత్తులో ఆధ్యాత్మిక చింతనే వారి తలబాధలను నివారిస్తుంది అని ఒక అద్భుతమైన సూక్తి నిన్న పెట్టాను, రాత్రి లేటుగా పెట్టాను. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ యొక్క గమ్మును కూర్చోవచ్చు. అంత బాధగా ఉంది రాత్రి మాత్రం. ఆల్మోస్ట్ హీ డ్రిల్డ్ మై మూడు టీత్ లోపల దాకా డ్రిల్లింగ్ చేసిందండి. చెప్పాను 5 గంటలకు వెళ్తే 9 ఇంటికి వచ్చాను. ఇంకోటి రాసుకున్న అంశం ఏంటంటే, ఎంతమంది చూశారో నాకు తెలియదు, చాలా గమ్మత్తుగా ఉంటుంది. నేను కూడా చెప్పాను, మీరు కూడా చెప్పే ఉండొచ్చు ఎప్పుడన్నా, లేకపోతే ఈసారి చెప్పండి ఎప్పుడన్నా. ఇప్పుడు ఆవిడ నమ్మకం గురించి చెప్పింది, భక్తి గురించి చెప్పింది. డివోషన్ అండ్ ఫెయిత్ ఆర్ ది టూ ఓర్ విత్ విచ్ యూ కెన్ టేక్ ద బోట్ అక్రాస్ ద సీ ఆఫ్ వరల్డ్లీ. మనకి భక్తి కావాలి, విశ్వాసం ఉంటేనే ఈ సంసారం అనే సాగరాన్ని సుఖమయంగా దాటగలం. అందరూ దాటుతారు, దుఃఖంతో దాటే వాళ్ళు ఉన్నారు, ఏడుస్తూ దాటేవారు ఉన్నారు. ఎందుకు వచ్చిందిరా ఈ జన్మ అనుకున్న వాళ్ళు చాలా మంది చూసిన నేను బతుకుండగానే. ఎందుకంటే వాళ్ళు అనుభవించే విధానం అనమాట. కొంతమంది అసలు ఆలోచన లేదు, కష్టాలున్న ఆలోచన ఉండదు వాళ్ళకి. అది నిజమైన జీవితం అనమాట. ఒక పిల్లవాడు అమ్మతో అంటాడట, ఏ చైల్డ్ టోల్ హిజ్ మదర్ వెన్ ఇట్ వెంట్ టు బెడ్ ఎట్ నైట్. రాత్రిపూట పడుకునే ముందు ఆ పిల్లవాడు అమ్మతో అంటాడట, మదర్ వేక్ మీ అప్ వెన్ ఐ గెట్ హంగ్రీ. అమ్మా నాకు ఎప్పుడు ఆకలేస్తే నన్ను లేపమ్మా అని అమాయకంగా అడిగాడట. ఈ పూర్వకాలం పిల్లవాడు, ఈ కాలం పిల్లవాడు ఎవడు ఇటువంటి ప్రశ్నలు వేయడు, అంత మేధావి వర్గం. ద మదర్ ఆస్క్డ్, ద మదర్ ఆన్సర్డ్, దెర్ ఈజ్ నో నీడ్ బిడ్డ, దెర్ ఈజ్ నో నీడ్, యువర్ హంగర్ విల్ ఇట్ సెల్ఫ్ వేక్ యూ అప్. నేను లేపక్కర్లేదు బిడ్డ, నీకు ఆకలేస్తే నువ్వే లేచి కూర్చుంటావు, నేను లేపక్కర్లేదు. దగ్గరకు వచ్చి, బిడ్డ నీకు ఆకలేస్తుంది. చిన్నపిల్ల అంటే, నెలల పిల్ల అంటే 6 నెలల వరకు తనకు పాలు తెలుసో తెలియదు. ఇప్పుడు పిల్లలకైతే పాలు తాగటం కూడా తెలుసు, 6 నెలల పిల్లలు. పూర్వకాలం పిల్లలైతే అన్నం కూడా తెలియదు, ఇంత కంచంలో అన్నం పడితే అక్కడ కూర్చునేవాడు. ఇప్పుడు అట్లా కూర్చోరు పిల్లలు, చలికాలం పిల్లలు. సో టు when the hunger for God comes, it will itself awake you and make you seek the food for need. నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, రేపు మాట్లాడుకోవచ్చు కదా అంటే, ఏమో రేపటికి దేర్ ఇస్ నో టుమారో ఇన్ మై డైరీ. నా డైరీలో ఉన్నది టుడే మాత్రమే. ఇందాక విశ్వాసం అనగానే ఒక అద్భుతమైన కథ పొద్దునే పోస్ట్ చేశాను, ఎంతమంది చూశారో తెలియదు, చూద్దాం. అది కూడా చెప్పుకుని రామాయణంలో ఒక అద్భుతమైన క్యారెక్టర్లోకి వెళ్దాం, అతి ముఖ్యమైన పాత్ర. ఇప్పుడే అనుకున్నాం విశ్వాసం చాలా ముఖ్యమైనని చెప్పి. ఒక సందర్భంలో రామకృష్ణ పరమహంస గారు ఒక అద్భుతమైన సంఘటన చెప్పారట. ఏమిటంటే, ఆ దక్షిణ సముద్రం దగ్గర ఒక భక్తుడు నిలబడి, ఈ సముద్రం దాటి భారతదేశంకు వెళ్ళాలి, ఓడ వెళ్ళిపోయింది ఎలా అని కంగారు పడుతున్నట్ట. ఆ సమయంలో అటుగా ఒక సిద్ధ పురుషుడు వెళ్ళిపోతున్నాడు. ఏమినైనా అలా కంగారు పడుతున్నావు అని అడిగాడు. నాకు ఆ విశ్వాసం ఉండబట్టి ఆ అమ్మాయి దగ్గర 4 గంటలు నోరు తెరిచి బాధ అయినా ఇబ్బంది అయినా చేయించుకున్నా. ఆ అమ్మాయి, ఆ డెంటిస్ట్ మీద విశ్వాసమే. ఆ విశ్వాసం లేకపోతే నా నోరు అప్పచెప్పను, పళ్ళు అప్పచెప్పను. భగవంతుడు న్యాచురల్ గా పెడితే ఎలా ఉంటుంది చూడండి, కృత్రిమంగా పీకటం పెట్టడం అంటే ఎంత కష్టమో చూడండి. దట్ ఈజ్ ఆర్ట్ అండ్ దట్ ఈజ్ హార్ట్ అండి. తేడా హార్ట్కి ఏంటంటే నాకు అనిపించింది, భగవంతుడు ఎంత న్యాచురల్ గా పళ్ళు పెట్టాడండి. అది మనం సక్రమంగా ఉంచుకోక నాశనం చేసుకుని పీకించుకుని మళ్ళీ పెట్టుకోవడం అంటే ఇంతకంటే పనిష్మెంట్ ఏం లేదనిపించింది రాత్రి నాకు.
అంటే ఏం లేదండి, సముద్రం మీద ఓడ వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలో తెలియటం లేదు, మళ్ళీ రేపటి వరకు ఓడలేదు, అందుకని కంగారు పడుతున్నాను అన్నట్టు. అప్పుడు సిద్ధపురుషుడు, నువ్వేం కంగారు పడకు అని ఒక కాగితం మీద రాసి మడిచి చేతిలో పెట్టి, ఇది విప్పి చూడకు, చూడకుండా చేత్తో పట్టుకొని సముద్రం మీద నడుచుకో, నువ్వు వెళ్ళిపోగలవు, నీళ్ళలో పడవు, వెళ్ళు అన్నాడు సిద్ధపురుషుడు. ఈ సిద్ధపురుషుడు అంటే మామూలు మాటలు కాదు కదండి. సో ఈయన ఇచ్చాడు కాబట్టి ఇది నన్ను రక్షించి తీరుతుంది, నేను మునగను అనుకున్నాడు అతను. పర్లేదు, నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఆ నీళ్ళ మీద పరిగెత్తడం మొదలుపెట్టాడు. అందులో దిగిపోకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకాస్త కొద్ది దూరంలో ఒడ్డు కనిపించింది. అప్పుడు ఆశ్చర్యం వేసింది, పద్మపాదుడు కనుక నడిచిపోయినట్టుగా. ఇంతలా నన్ను నీటి మీద పరిగెత్తించిన ఈ కాగితంలో ఉన్న సీక్రెట్ ఏంటి, రహస్యం ఏంటి అనుకున్నాడు. ఒకసారి ఆ కాగితంలో ఏమి రాసి ఉన్నదో చూడాలని అనుకున్నాడు. అనుకొని ఆ కాగితం విప్పాడు. ఆ కాగితంలో శ్రీరామ అని రాసి ఉంది. ఈ నామమా నన్ను పరిగెత్తించింది అన్నాడు. వెంటనే మునిగిపోయాడు, విశ్వాసం పోయింది, కొట్టుకుపోయాడు. నిన్న నాకు ఎవరో ఎప్పుడో ఇచ్చారు, శ్రీరామ అని 3 అక్షరాలు పడే. ఇప్పుడు నేను ఓం శ్రీ సాయిరాం రాస్తున్నాను, మేడం చెప్పిన వింటున్నాను, 2 పనులు చేస్తున్నాను. ఒక పేజీ రాశాను, 2వ పేజీలో 1/4 కూడా అయిపోయింది. బుక్ కూడా చేతిలోనే ఉంది. ఇప్పుడు ఇంకా పెన్ను కూడా చేతిలో ఉంది, సత్సంగం చెప్తున్నాను. అలాగే శ్రీరామ అని పట్టే ఒక పాంప్లెట్ ఎవరో నాకు ఇచ్చారు. అది నిన్న బాల వికాస్లో ఒక అమ్మాయికి ఇమ్మని ఇచ్చాను. ఒక 1000 నామాలు ఉంటాయి, 3 అక్షరాలు పడతాయి అన్నమాట, గడి. శ్రీరామ శ్రీరామ. విశ్వాసం ఉన్నంతసేపు వాడు మహా జ్ఞానితో సమానమైపోయాడు. అందుకనే విశ్వాసం పోకుండా పరమాత్మ నామం చెప్పగలిగితే జ్ఞానితో సమానమైపోతావు అని చెప్పారు రామకృష్ణ పరమహంస. సో అందుకనే స్వామి ఏమన్నా చెప్పండి, దేవుడు ఉన్నాడు అని మంత్రం. మనకేమో గాయత్రి మంత్రం, ఇంకేదో మంత్రాలు ఇష్టం ఉండే పట్టుకుంటున్నాం, కానీ మనం చదవాల్సిన మంత్రం దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. నిజంగా అయితే పంచాక్షరి మంత్రం. నాకేదో వేలం వేరుబడి గాయత్రిని పట్టుకుని ఏడుస్తుంటే, ఈ మంత్రాలన్నిటికంటే కూడా దేవుడు ఉన్నాడు ఇది రియల్ మంత్రం. దేవుడు ఉంటే కదా గాయత్రి, సావిత్రి, సరస్వతి, లేకపోతే ఎల్లమ్మ, పుల్లమ్మ, మల్లమ్మ. విశ్వాసం, నమ్మకం లేకుండా ఏ నామం, ఏ మంత్రం చెప్పినా అది ఎలాంటి ఫలితం ఉండదు. పొద్దునే పెట్టాను పోస్ట్ అండి, మీరు చూసే ఉంటారు కొంతమంది అన్న, చూడొచ్చు కూడా, హ్యాపీగా చదువుకోవచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు కూడా. నేను చూసాను సాయిరామ్. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు డైలీ షెడ్యూల్ ఉంటుంది, అది పడుకునేలోగా కంప్లీట్ చేయాలన్నమాట. ఎందుకంటే తెల్లారితే మళ్ళీ పేరుకుంటాయి నా దగ్గర. సో స్వామివారు రామాయణంలోని చిన్న పాత్రలు, స్వామి చెప్పిన మాటలు ఒక 10 సత్సంగాల బట్టి చెప్పుకుంటున్నాం. టుడే అతి ముఖ్యమైన క్యారెక్టర్. ఇన్ని రోజులు బట్టి మీరు అనుకోవచ్చు, ఎన్ని పాత్రలు చెప్పారు, రామాయణంలో హీరోయిన్ పాత్ర ఇంతవరకు టచ్ చేయలేదు అని మీరు అనుకోవచ్చు. సో టుడే విల్ డీల్ అబౌట్ సీతామాత. స్వామివారు ఏం చెప్పారో చూద్దాం. అద్భుతంగా రాశారు స్వామి, తెలుగు ఎప్పుడు రాశారో తెలియదు. ఇది రామాయణానికి ఇంకో పేరు సీతా చరితం కూడా అంటుంటారండి. రామాయణానికి ఇంకో పేరు ఏంటంటే సీతా చరితం. సీత లేకపోతే రామ ఇస్ ద హీరో, సీత ఇస్ ద హీరోయిన్ ఫర్ దిస్ రామాయణం ఎంటైర్ ఎపిసోడ్.
సో సీతామాత గురించి స్వామి వారు ఏం చెప్పారో కొన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మధ్యలో మంచిగా రామకీర్తనలు పాడేవారు, రామ భజన అయిన పదాలు మంచిగా పాడేవాళ్ళు పాడాలి. నా దగ్గర ఎక్స్పెరిమెంట్ చేయకండి. ఇక్కడ నేను టైర్ అయిపోతే చెప్తాను. సీత భూజాత, భూమియే ఈమె మాత. చరాచరములను భూమి అంటే మనకి దత్తాత్రేయ స్వామికి ఆయన గురువు భూదేవి కూడా గురువుగా ఎంచుకున్నాడు. ఎందుకంటే సహనానికి మారిపోయారు భూదేవి. చరాచరములను ధరించిన విశ్వమాత యొక్క పుత్రిగా రత్నమే ఈ సీత. పతి అడుగుజాడలే సతికి ప్రధాన మార్గమని ఆచరణతో అందించిన వనిత. పతియే ప్రత్యక్ష దైవం అని సినిమాలో పాట ఉంటుంది. మరి నిజంగా పాడతారో వెటకారంగా పాడతారో నాకు తెలియదు. పతి అరణ్యవాస సమయమున అతనితో చేరి కఠిన బాధలైనను అటు చిన్నవిగా భావించి ఆనందముతో అయోధ్య కంటే హాయిగా భావించి పతిని తృప్తి పరచేడిది. రావణుడు ఆమెను అపహరించి అశోకవనమును నిర్బంధించినప్పుడు సహితము రామ రూపము, ఇందాక నేను స్వామి చెప్పారు, రూపము నామము వేరంటే కుదరదు. యు మస్ట్ హ్యావ్ బోత్. రూపము నామం రెండు కలిస్తేనే ధ్యానం. రూపము నామము రెండు జాయిన్ అయితేనే ఇట్ బికమ్ ధ్యానం అన్నారు. సో బోత్ ఆర్ వైటల్ మనకి. రామనామం కావాలి, రామ రూపం కావాలి. రామనామం రాసుకుంటూ లేకపోతే రామరామనుకుంటూ దెయ్యాన్ని తెలుసుకుంటే ఉపయోగం లేదు. రామరూపము రామనామం తప్ప అన్య రూపములు మాటలను తలిచేది కాదు. తనలో ఎట్టి దోషములు లేకపోయినా లోకులను తృప్తిపరచుటకై రాముడు సీతను త్యజించినప్పటికీ సీత రాములను దోషరహితంగా ఎంచి అతని ఆనందమే తన సౌభాగ్యమని భావించి వియోగాన్ని సహించింది. తగిన పుత్రులకు లవకుశులకు రాజవిద్యలైన శస్త్ర అస్త్రముల విద్యలు నేర్పినది. ఈ లోకమునకు సీత సత్శీలమును నిరూపించి రామ సత్యవాక్యమును నిలబెట్టి జ్ఞానపుత్రులను బడసి రామకథను లోకములకు వినిపించి భూమిని ధన్యం గావించింది అన్నారు స్వామి. అండి ఎంతో స్వామి ఆయన స్వదస్తుడితో సీతామాత గురించి రాసిన మాటలు. నేను ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు నేను చెప్పబోయేది వినటము. అంటే నాకు తెలిసింది చాలా తక్కువ, అందుకనే అన్ని కొత్తగా కనిపిస్తుంటాయి. సీత అనే మాట గురించి స్వామి చెప్తూ, స అంటే బ్రహ్మతత్వము, ఈ అంటే సృష్టితత్వము, త అంటే ప్రీతివాచకము, ఆ అంటే సంహార సూచకము. సా ఈ త ఆ, దట్ ఈజ్ సీత. కాంబినేషన్ ఆఫ్ 4 బీజాక్షరాలు. సా ఈ త ఆ, ఈ 4 చేరి సీత అనే పదమైంది. సీత అనే పదముకు ప్రకృతిలో సృష్టి సంహారములు గావించు బ్రహ్మశక్తి అనేది అంతరార్థం. సీత భూజాత మాత్రమే కాదు, సృష్టి సంహారములు గావించే పరాశక్తి. శిష్ట పరిపాలన, దుష్ట సంహారము ఈ రెండు సీత వల్లనే జరిగింది. దానికే రామాయణాన్ని స్వామి సీతాయాశ్చరితం మహత్ అని పెద్దలు కొనియాడారు. సీతాయాశ్చరితం మహత్. సుందరకాండ అని కాండానికి పేరు రావటానికి కూడా సీతయ్య కారణం అంటారు స్వామి.
లంకల్లో రావణుడు మొదలుకొని అందరూ వికార స్వరూపులే, వికార స్వభావులే, వికార బుద్ధులు. 3 వికారాలు వాడారు స్వామి. వికార స్వరూపము, వికార స్వభావము, వికార బుద్ధి. చాలా మంది చూస్తుంటాం ఇటువంటి వాళ్ళు మనం. భౌతిక వికారం అయితే పర్లేదు. మేడి పండు చూడ మేలు అటువంటి వాళ్ళు చూశాను. నేను నా ఆఫీస్లోనే చూశాను. నేను గొప్పనని చెప్పుకోవట్లేదు మళ్ళీ. అటు వికార భూయిష్టమైన లంకలో సుందర రూపు, సుందర స్వభావము, సుందర బుద్ధి గల సీత చేరి వారిని పరిశుద్ధం చేసిన వివరములు ఈ కాండములో ఉన్నవి. అందుకే సుందర కాండమని పేరు. సీత అనగా శ్రీరామచంద్రుని యొక్క భార్య అని మాత్రమే మనం భావించకూడదు. సీత అనగా భూజాత. ఆమె జన్మకు ఏది కారణమైనదో ఆ భూమియే మన అందరి జన్మలకు మూల కారణం. అందరూ కూడా భూజాతులే, అందరు కూడా వినాయకులే ఉంటారు, అందరు కూడా అర్జునులే అన్నారు స్వామి. ఈ భూజాతయే శ్రీ మహావిష్ణువు. మనం తెలుసుకోలేకపోవటకు మూల కారణం. ప్రకృతి యొక్క తత్వము ద్వైత స్వరూపమైంది. ఇదే మాయ అని పిలువబడుతుంది. ఈ ప్రకృతి యొక్క ద్వంద్వ స్వరూపము రామునకు అడ్డంగా ఉండటం చేత రాముడు పరమాత్ముడు అని సర్వులు అంత సులభంగా తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు 700 కోట్ల మంది ఉన్నారు. 700 కోట్లు 3 కోట్లు అంటే స్వామి తెలుస్తాయి. మిగిలిన 697 కోట్లు మనం ఆ బ్యాచ్ లో ఉన్నాం, మనం ఈ బ్యాచ్ లో ఉన్నాం, మనం ఆలోచించుకోవాలి. రాముడు అంటే కూడా అందరికి తెలియదు అనమాట. మనం అనుకున్నాం రాముడు తెలియని ఊరు లేరు, రాముడు తెలియని వాళ్ళే మనం అంటే మనకి మిమిడి జ్ఞానంతో అంటుంటాం. రాముడు అంటే కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరణ్యంలో రాముడు, సీత, లక్ష్మణుడు సంచారం చేసే సమయంలో వారి నడకను మనం చక్కగా విచారణ చేసినప్పుడు ఒకరి వెనుక ఒకరు నడిచేవారు. ఎట్లనగా ఈ 3 వేళ్లను రాముడు, సీత, లక్ష్మణుడుగా తీసుకుందాం. స్వామి వేళ్ళు చూపిస్తున్నారు. అందులో చూపుడు వేలు శ్రీరామచంద్రుడు. రాముడు ముందు నడుస్తుంటే సీత అతని వెనుకను, ఆమె వెనుక లక్ష్మణుడు నడుస్తుంటారు. ఇక్కడ రామచంద్రుడు పరమాత్ముడు, సీత మాయ, లక్ష్మణుడు జీవుడు. లక్ష్మణుడు రాముడు చూడాలనుకున్నాడు, కానీ సీత అడ్డంగా ఉంటుంది. అప్పుడు లక్ష్మణుడు ఏం చేయాలి? సీతను బెదిరించి తరమగొట్టుటయా? కాదు కాదు. ఎందుకంటే సీతను తరమగొడితే రాముడు ఊరుకుండడు, ఆగ్రహిస్తాడు. ఆయన దర్శనం లభించకపోవటమే కాక ఆయన అనుగ్రహంకు దూరం అయిపోతాడు లక్ష్మణుడు. చూడండి ఎంత చక్కగా మాట. ఇవన్నీ మనం జాగ్రత్తగా రాముడు చూడాలంటే సీత పక్క తప్పుకోమంటే అనొచ్చు. రాముడు కోపం వస్తుంది. అనుగ్రహం దాకా ఆగ్రహం అనమాట. బాణాలు 2 రకాల బాణాలు ఉంటాయి ఆయన దగ్గర, పరమాత్మ దగ్గర. జీవుడి విషయం కూడా అంతే అంటున్నాడు. సో జీవుడు దేవుడిని చూడాలనుకున్నప్పుడు మాయ అడ్డంగా ఉంటుంది. అప్పుడు జీవుడు ఏం చేయాలి? ఇది చేయాల్సింది. ఇదండి. ఏం చేయాలంటే కొంచెం తొలుగు తల్లి అని ప్రార్థించాలి. ఏమనాలి? కొంచెం తొలుగు తల్లి అని ప్రార్థన చేయమంటున్నారు. అంతేగాని మాయను బెదిరిస్తే తొలగదు. దేవుని దర్శనం కాదు సరికదా, మాయను బెదిరించినప్పుడు ఎందుకంటే మాయ వేరే కాదు, మాయ కూడా భగవంతుడే. మాయను బెదిరించి అని చెప్తే దేవుడు ఊరుకోడు, ఆగ్రహిస్తాడు. పరమాత్మ మాయోపాధి.
మాయనే దేహంగా ధరించాడు. తన దేహమును ఇతరులు నిందించుటకు కానీ దండించుటకు కానీ ఎవ్వరు ఒప్పుకోరు. మాయను ధిక్కరించడం కానీ మాయకు అతీతంగా వెళ్ళటం కానీ ఎవ్వరికి సాధ్యం కాదు. సో దట్ మాయను ప్రార్థించి వశము చేసుకొని, అది మాయ కుక్క వంటిదని మనం తత్వంలో చదువుకున్నాం. ఇంటి ముందు కుక్క ఉంటే ఏం చేయాలి? గట్టిగా పిలవటం మంచి మార్గం. అంతేగాని మనం యజమానిలాగా డ్రెస్ వేసుకుడు ఇవాళ రాత్రి ఏదో ఒక చొక్కా వేసుకున్నాం చాలా రోజుల తర్వాత. ఈ చొక్కా చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎప్పుడో వేసుకున్న చొక్కా మళ్ళీ రాత్రి వేసుకున్నాను. ఇట్లా వేసుకోకపోతే అది పసిగడుతుంది. అది నేను యజమాని కాదని కాలు పట్టేస్తుంది. సో నేను యజమాని కలవాలంటే చారీ గారు అని గట్టిగా అరవాలి చారీ గారి ఇంటి ముందు. అప్పుడు ఆ చారీ గారు బయటకు వచ్చి ఆ కుక్క మనవాడే ఏం కాదు అంటుంది. సో ఇట్ విల్ బి సైలెంట్. సో మాయను ప్రార్థించి వశము చేసుకొని ఆమె అనుగ్రహం ద్వారానే పరమాత్మను దర్శించక మనం ప్రయత్నం చేయాలి. మనం సీతను మాయగా భావించి ఆమె ద్వారానే పరమాత్మను దర్శించాలి. అందుకని సీతారాం అంటే చాలా ఇష్టం నాకు. రామన్న ఇష్టమే, కానీ సీతారాం అంటే మస్తు ఖుషి అవుతాడు రాముడు. సీతాయాం పతయే నమః రామాయ ఎవరైనా చెప్పండి ఆ శ్లోకం గారు. రామాయ రామభద్రాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే సీతాయ పతే నమః రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అంటే ఒక్కొక్కరు పిలిచేటప్పటికి ఆ శ్లోకం వచ్చింది. అందరూ ఒక రకంగా పిలవరు. పరమాత్మ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోకుండా పోవటానికి కారణం ఆమె. సీతకు కూడా రామ అని పేరుంది. చూడండి జాగ్రత్త. సీతకు కూడా రామ అని పేరుందట. ద్రౌపదికి కృష్ణ అని పేరుంది. భారతం చెప్తున్నాడు, చాలా బాగా చెప్తున్నాడు. సంపూర్ణ మహాభారతం చాలా బాగుంది. రాత్రి ఎపిసోడ్ విన్నాను. చాలా విషయాలు తెలిసినా కానీ చాలా బాగా చెప్తున్నారు స్టోరీ. సంపూర్ణ భారతం హిందూ ధర్మ ఛానల్. సో ద్రౌపదికి కృష్ణ అని ఇంకో పేరుంది. కృష్ణులానే ఉంటుంది ద్రౌపది, అంతటి ఆకర్షణ. ఎందుకంటే ఆవిడ సాక్షాత్ యజ్ఞంలో ఉంచి వచ్చిన శ్రీమూర్తి ద్రౌపది. సీతకు కూడా రామ అని పేరుంది. భార్యాభర్తలకు రూప గుణ భావ సంకల్ప ప్రవర్తన అవి చెప్తున్నాడు. నేను అస్థి భాతి ప్రేమ రూపణ, మనకి రూపనామాలకు ప్రాధాన్యం ఇస్తాం. సచ్చితానందానికి సచ్చితానంద స్వరూపుడు భగవంతుడు. అదే సత్యం శివం సుందరం. ఈ యజ్ఞం కనుక కంటిన్యూ అయితే విల్ టేకప్ దట్ ప్రాజెక్ట్, విల్ గో త్రూ ఆల్ ది వాల్యూమ్. కంటిన్యూ కావాలని ప్రే చేయండి స్వామి. మసాలా రెడీ చేసుకోండి. యు మేక్ రెడీ ఆల్ సత్యం శివం సుందరం ఎపిసోడ్స్. ఎవరైనా చదవచ్చు. భార్యాభర్తలకి రూప గుణ భావ సంకల్ప ప్రవర్తన తేడాలు ఉండవండి. ఈ 5 ఐడెంటికల్ గా ఉన్న కప్పులు ఎవరు ఉంటే చెప్పండి, అదృష్టం ఉంటుంది. రూప గుణ భావ సంకల్ప ప్రవర్తనలు వైవిధ్యం ఉండుట సహజం అంటున్నారు స్వామి. మనం అంటల్లా ఇట్స్ క్వైట్ న్యాచురల్, ఇట్ షుడ్ బి డిఫరెంట్, నాట్ ఈక్వల్ అని. సీతారాముల చరిత్రలో నామములో, ప్రవర్తనలో, గుణగణములో, భావ సంకల్పంలో ఎట్టి భేదము లేదు. ఒకనాడు రాముడు లేని సమయంలో హనుమంతుడు సీతను దర్శించాడు. శ్రీరాముడే స్త్రీ రూపం ధరించాడా అని సందేహం కలిగింది హనుమంతునికి. ఆ రూపాన్ని చూసి శ్రీరామచంద్రుడే అనుకున్నాడు. కన్నులు, ముక్కు, పెదమలు, పళ్ళు, చెవులు రాములకు సీతకు ఏమాత్రము భేదం కనిపించలేదు.
రామ స్వరూపం అది. సీతకు ఉన్న పేరు రామ, దీర్ఘం పెట్టుకోండి. ఈవిడ రామ, ఆయన రామ. రాముడికి దీర్ఘం పెట్టకండి. ఆయన రామ, ఈవిడే రామ. శివ శివ. ఒక కీర్తన పాడండి ఎవరన్నా మంచిగా పాడేవాడు. ఐ టేక్ వాటర్. కస్తూరి కౌసల్యనందన వైదేహి మోహన కౌసల్యనందన వైదేహి మోహన రాజీవలోచన రామ రాజీవలోచన రామ యుగావతార పరమేశ్వర రామ యుగావతార పరమేశ్వర రామ అసుర నిఖండన కోదండ రామ అసుర నిఖండన కోదండ రామ భరతార్చిత శ్రీరామ పతిపురీశ్వర రామ భరతార్చిత శ్రీరామ పతిపురీశ్వర రామ కౌసల్యనందన వైదేహి మోహన రాజీవలోచన రామ యుగావతార పరమేశ్వర రామ అసుర నిఖండన కోదండ రామ భరతార్చిత శ్రీరామ పతిపురీశ్వర రామ భరతార్చిత శ్రీరామ పతిపురీశ్వర రామ కౌసల్యనందన వైదేహి మోహన. సాయిరామండి. ఇంతకుముందు ఒకసారి మనం ప్రస్తావించాను, ఎంతమంది గుర్తుందో మళ్ళీ రికలెక్ట్ అనమాట. ఏం చెప్తాం కాదు, కంటిన్యూ ప్రాసెస్ అది. స్వామివారు చెప్తున్నాను. నేను ఐ స్ట్రెస్ దిస్ పాయింట్ అనమాట. ఇటువంటి గుర్తుపెట్టుకోవాలి. అందరు చెప్తారు శివధనుసు విరిచాడని చెప్పి, కొంతమందికే తెలుసు ఇప్పుడు చెప్పే పాయింట్. రాత్రి కూడా ఈ ద్రుపదుడు ప్రస్తావన చెప్పి మత్స్య యంత్రాన్ని మీద అర్జునుడు దొరకాలంటే మత్స్య యంత్రం అంట. మత్స్య యంత్రాన్ని కొట్టగలిగే వాళ్ళు ముగ్గురేట. కథలు అంటే మంచి విషయాలు వింటుంటే పరశురాముడు కొట్టగలుగుతా, పరశురాముడు రాడు. శ్రీకృష్ణుడు కొట్టగలుగుతా, శ్రీకృష్ణుడికి అర్జునుడికి అడ్డం రాడు. ఇక ఆ మత్స్య యంత్రాన్ని కొట్టగలిగింది ఎవరు అంటే కేవలం అర్జునుడు మాత్రం. జనకుని ఆస్థానం ముందు శ్రీరామచంద్రుడు శివధనస్సును విరిచినప్పుడు ధనస్సు మాత్రమే విరిగినది కానీ నారి తెగలేదు. ఈ నారి తెగిపోవాలి అని మన రుద్రంలో కూడా అంటున్నాం. ఎందుకంటే నారి ఉందనుకో మళ్ళీ బాణం వేసే అవకాశం ఉండదు. ఇక్కడ ధనస్సు విరిగింది మధ్యకి, బట్ 2 ఎడ్జులు అలానే ఉన్నాయి. దాన్నే మనం ఏదో ఒక చెప్పే ధర్మముడి బ్రహ్మముడి కృష్ణుడిని కట్టడానికి తాడును కూడా అనుకోవచ్చు మనం. అది రిలవెంట్ కాదని నాకు ఐ హ్యాడ్ థాట్. ఈ ధనస్సుకు ఇటువైపున భావం 2 ఏకమయ్యే ఉంటున్నాయి. ఈ రెండింటికి సంబంధ బాంధవ్యంను కలిపిన నారియే ప్రకృతి.
ఆ శివధనుసుకు అటువైపు ఇటువైపు ఉన్న స్థానములే సీతారాములు. సీతారాములు అనగా ప్రకృతి పరమాత్మలు. సీత భూజాత అనగా ప్రకృతి. ప్రకృతి అందే పుట్టిన సీతామాత శ్రీరాముని వరించింది. అతని కష్టములే తన కష్టములని దృఢముగా విశ్వసించింది. అతని అడుగుజాడలే తనకు ఫుట్ ప్రింట్స్, అతని అడుగుజాడలే తనకు ఆనందమును తలించి నడిచినది. పితృవాక్య పరిపాలనా దీక్షను వహించిన పతి అరణ్యమునకు పయనమైనప్పుడు పతిని అనుసరించింది. అతని స్థితియే నా గతి, నా జీవన జ్యోతి, అదే లోకమునకు ఉత్తమ సౌశీల్య కాంతి అని విశ్వసించి అందించింది. టు హ్యావ్ ఎ లెసన్ టు డూ. ఆవిడ పోక్కలు ఆయన ప్యాలెస్ లో ఉండవచ్చు. ఆవిడ అట్లా ఉండిపోతే ఇక ఇప్పటికే విడాకులతో చేస్తున్నాం. ఆవిడ కూడా అక్కడ ఉండిపోయింది అనుకోండి, ఇంకా కలికాలంలో అసలు ఎవడు కలిసి ఉండే ఎవడు కాకపోవచ్చు. బహుశా పెళ్లి చేసుకోవడం, విడిపోవడం ఇప్పుడు బాగా ఈజీ అయిపోయింది కదా మెథడాలజీ. ఆ మాత్రం కాస్త తగ్గించడానికి ఆవిడ పాపం షీ ఫాలోడ్ ద మాస్టర్. ఒక సందర్భంలో సీతవాడి ఈ మాట కూడా మన సుందరకాండ్ చెప్పినప్పుడు చెప్పాడు అన్నమాట. ఎవరికి తెలియని విషయం చెప్పమంటే అప్పుడు రామచంద్రమూర్తి చెప్తాడు అన్నమాట. ఇది రాముడికి మాత్రమే, సీతకు మాత్రమే తెలుసు. సీత ఒడిలో రాముడు విశ్రమించిన సమయంలో కాకి రూపంలో రాక్షసుడు వచ్చి ఆమె సుకుమార శరీరమును ముక్కుతో పొడిచి గాయపరిచినాడు. ఏ విధంగా అయితే భర్తకు నిద్రాభంగం అవుతుందేమో ఇక్కడ అనగానే ఇంకో సిచ్యువేషన్ ఎవరికైనా గుర్తుకొస్తే చెప్పండి, చెప్పగలరు. నిద్రాభంగం అవుతుంది, ఒడిలో పడుకోవటము, అది భార్యాభర్తలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కృష్ణుడు కుచేలుడు కర్ణుడు కర్ణుడు పాండురంగడు సాయిరా, పాండురంగడు తండ్రిని ఒళ్ళో పెట్టుకొని పాండురంగడు వచ్చి వాకిట్లో నిలిచిన తండ్రికి నిద్రాభంగం అవుతుందనేసి పాండురంగని వాకిట్లో పెడతాడనమాట పాండురంగ స్వామి. ఓకే, నాకు కావాల్సిన పరశురాముడు కర్ణుడు ఆన్సర్ వచ్చింది. భర్తకు నిద్రాభంగం అవుతుందేమోనని కాకిని అదిలించకుండా బాధను సహించింది. రాముడు నిద్రలేచి ఆ కాకాసురుని దుష్ప్రవర్తనకు కోపించి ఆకులన్నీ కూడా ఏకాక్షులు అయిపోవాలని చెప్పించాడు. అందుకని కాకి స్ట్రైట్ గా చూడని చెప్తున్నారు సార్, మనం చెప్పాడు వంకర చూపు అన్నమాట. కాకులే కాదు, మనుషులో కూడా వంకర చూపు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎండ కన్నేరు గని సీత అంత సుకుమారి అట్టి సీత దట్టమైన అరణ్యానికి రాముడు వెళ్లే సమయం నందు తాను కూడా అరణ్యంలో ప్రవేశించి పతి సేవ చేయాలని ఆశించింది. మనం రామకథ రసవాహిని చాలా బాగా చెప్పారు. కానీ రాముడు ఎన్నో విధములుగానూ ఆమెకు సమాధానం చెబుతూ వచ్చాడు. సీత, మేము పురుషులము, వెళ్ళేది దండకారణ్యం. ఆ అడవిలో క్రూరమృగములు, రాక్షసులు భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉంటారు. అనేక రకములైన క్రూరమృగములంతా విహరిస్తూ ఉంటాయి. అనగానే నాథ, సీత ఒక మాట ఉంది, నా దగ్గర పురుష సింహం ఉన్నప్పుడు క్రూరమృగాలు నన్నేమి చేయగలవు? అన్ని మృగాలు మృగరాజైన సింహానికి భయపడవలసిందే కదా, అందులో నీవు పురుష సింహుడవు కనుక నాకు ఎట్టి భయాలు చెప్పనక్కరలేదు అని స్పష్టంగా చెప్పేసి ఇంకా ఆగలేదు రాముడు. తిరిగి రాముడు
నువ్వు ఏనాడు అరణ్యాలు చూడలేదు, అక్కడి రాక్షసులు చాలా భయంకరమైన వేషాలు ధరించి ఉంటారు. ఇందాక మేడం గారు చెప్పింది, ఇందాక నేను మర్చిపోయాను స్టార్టింగ్ లో. కృతయుగంలో అవతారాలు వచ్చింది ధరణిని, ధర్మాన్ని కాపాడటాను. మేడం మరి వేగంలో చెప్పిందో మరి స్ట్రెస్ చేసింది, ఐ డోంట్ నో. కృతయుగంలో అవతారాలన్నీ వచ్చినవి ధరణిని, ధర్మాన్ని కాపాడటాను. త్రేతాయుగంలో రాముడు వచ్చింది ధర్మపత్ని కాపాడుకోవటాను. ద్వాపరయుగం వచ్చిన అవతారం ధనమూలం ఇదం జగత్. ధనమూలం ఇదం జగత్ అని ప్రస్తావన కృతయుగంలో లేదు, త్రేతాయుగంలో లేదు అని స్వామి చాలా క్లియర్ గా చెప్పారు. యూ షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్. ధనమూలం ఇదం జగత్ అనే సామెత మొదలైంది ఈ కౌరవుల పాండవుల దగ్గర నుంచి, 5 ఊళ్ళ దగ్గర నుంచి. తిరిగి రాముడు, నువ్వు ఏనాడు అరణ్యాలు చూడలేదు, అక్కడి రాక్షసులు చాలా భయంకరమైన వేషాలు ధరించి ఉంటారు. నేను నిన్ను రక్షించుకుంటే చాలా కష్టం అవుతుంది అని అన్నాడు. ఇప్పుడు సీత మాత 14 లోకాలు రక్షించే నీకు ఒక్క సీతను రక్షించుకుంటే చేత కాదా, ఇది పిరికితనం కాదా అని చెప్పి తాను కూడా వస్తానని చెప్పింది. ఈ విధంగా ఒక్కొక్క మాటను సమాధానముగా చెప్పుకుంటూ తన భర్తతో వెళ్ళటానికి ఉపాయం పడుతూ వచ్చింది. కానీ ఇంకా రామచంద్రమూర్తి, శ్రీరామచంద్రుడు తన ధోరణిని మార్చకుండా ముందునకు సాగిస్తూనే పోయాడు. సీత, నా తల్లిదండ్రులు నా వియోగం చేత మహా దుఃఖాన్ని పొందుతున్నారు. కాబట్టి నాకు బదులుగా నా తల్లిదండ్రులకు సేవ చేస్తూ అయోధ్యలోనే ఉండు అని చెప్పాడు. ఈ సంభాషణ జరగటానికి పూర్వం, వీరిద్దరి సంభాషణకు పూర్వం చెప్తున్నారు స్వామి, జస్ట్ రిమైండ్. ఈ మాట అనగటానికి పూర్వం రాముడు కౌశల్యతో మాట్లాడిన సందర్భంలో ఆమె కోసం ఎన్ని నీతులు రాముడు బోధించాడో అవన్నీ సీత వినటం జరిగింది. రాముడు అంటున్నాడు కౌశల్యతో, అమ్మా, నేను తండ్రి ఆజ్ఞ ప్రకారం అరణ్యానికి వెళ్తున్నాను అని చెప్పి నమస్కారం చేయడం జరిగింది. అప్పుడు ఆమె రాముని చూసి, నాయన, లేక కలిగిన కుమారుడవు, అనేక యజ్ఞ యాగాదుల చేత లభించిన వరప్రసాదుడవు, అట్టి నిన్ను క్షణమైనా వదిలిపెట్టి ఉండలేను అని కౌశల్య రాముడు 2 చేతులు పట్టుకుని బ్రతిమాలుతూ. అప్పుడు రాముడు కౌశల్యకు చక్కని నీతులను చెబుతూ వచ్చాడు. సతియే పతికి దైవం. తల్లికి పుత్రుడు ఎంత ప్రియమైన వాడైనప్పటికీ భర్త కంటే అధికుడు కాదు. తండ్రి యొక్క ఆత్మయే పుత్రుడుగా పుట్టాడు. నేను కేవలము ప్రతిబింబమే, కానీ నా తండ్రి బింబము. నా తండ్రి సేవ చేయటమే నీ ప్రధాన ధర్మము, కానీ నా వెంట అరణ్యానికి రావటం నీకు ధర్మం కాదు అని స్త్రీ ధర్మాన్ని నిష్కర్షగా అనేక రకాలుగా బోధించడం జరిగింది. ఈ మాటలన్నీ సీతాదేవి వింది. చాటుగా విందో మరి ఎలా విందో. ఇక్కడ సీత విషయంలో మాత్రము నువ్వు అత్తమామల సేవ చేస్తుండమని రాముడు చెప్పేటప్పటికీ ఆ సీతకు ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చి, రామ, తల్లికి ఒక బోధ, నాకొక బోధ ఉంటుందా? అతి సేవయే సతికి ప్రాణమని అక్కడ నీ తల్లికి బోధించినావు కదా, ఒక కౌశల్యకు మాత్రమే ఆ బోధకు సంబంధమై ఉంటుందా? నాకు మాత్రం దాంతో సంబంధం లేదా? నా పతి సేవయే నా ప్రధానమైన ప్రాణము. కనుక నా కోసం నువ్వు ఏమాత్రము బాధపడినక్కర్లేదు. నీ మాట నీవు దక్కించుకునే నిమిత్తమై నన్ను అరణ్యానికి తీసుకొని పొమ్ము అని చెప్పి
తండ్రి వాక్యం పరిపాలించే నిమిత్తమే నువ్వు పెడుతున్నావు. పతివాక్యం పరిపాలించే నిమిత్తమే నేను వస్తున్నాను అని చెప్పింది. కనుక ఇట్టి సతీపతుల అనుబంధము, సంబంధ బాంధవ్యములు ఇంత పవిత్రమైనవి అని స్వామి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. యూ కెన్ సీ టుమారో. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.